दत्तात्रेयाय धीमते योगेश्वराय योगाय योगारूढ़ाय योगिने आदौ ब्रह्म मध्ये विष्णु अन्ते देवः सदाशिवः मूर्तित्रयस्वरूपाय दत्तात्रेय नमोस्तुते। ఈనాడు దత్తాత్రేయ మహర్షి అవతరించిన దినం. దత్తాత్రేయ మహర్షి అంటే కృతయుగానికి సంబంధించిన వాడు. ఆయన మూడు తలలు గలవాడు. ఆదౌ బ్రహ్మ, మొదటి తలేమో బ్రహ్మదేవుడు, మధ్యే విష్ణు, మధ్యనేమో విష్ణుదేవుని యొక్క ముఖం, అంతే దేవ సదాశివ, మూడవ తల, మూడవ శిరస్సు సదాశివుని శిరస్సు, ఈశ్వరుని శిరస్సు. మూడు మూర్తులు ఏకమై దత్తాత్రేయునిగా అవతరించారు. ఆయన కార్తవీర్యునికి దర్శనం ఇచ్చాడు. కేవలం నర్మదా తీరంలో కార్తవీర్యుడు తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ ఆయనకు దర్శనమిచ్చాడు దత్తాత్రేయ మహర్షి. ఆయన కేవలం స్వామి కాదు, యోగి కాదు, ఇక సమహంస కాదు, ఆయన ఇంతకు పై స్థితిలో అవధూత, దత్తాత్రేయ అవధూత. అవధూత అంటే అంతకంటే మించిన స్థితి లేదు. ప్రపంచ స్మృతి లేనివాడు, కేవలం నిరంతరం ఆత్మనిష్ఠుడైన వాడు, జగత్తునకు ఆత్మతత్వాన్ని బోధించినవాడు. ఈ మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయ ప్రశంస అధికంగా ఉంటుంది. ఈ దత్తాత్రేయుని విశాఖపట్నం జిల్లాలో త్రినాథుడు అంటారు. ఆయనకు మూడు ముఖాలు ఉన్నాయి. కానీ ఈ విధమైన దత్తాత్రేయ మహర్షి ఈయన అనే వారికి గ్రహింపు లేదు. దత్తాత్రేయ మహర్షిని గురించి మన గంగుల నారాయణ ఉపన్యసిస్తాడు. తర్వాత వారిని గురించి వారు వదిలిపెట్టినటువంటి విషయాలను మేము చెప్పడానికి ప్రయత్నిస్తాం. గంగుల నారాయణ రమ్మని కోరుతున్నాం. స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్వమవ్యయం లోకావిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. పూజ్యశ్రీ అస్మద్గురువరేణులైన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి పాదయుగములకు వందనములు సమర్పించి మరియు కార్యక్రమం 6 నుండి అంటే ఈనాడు 15 వరుసగా వస్తున్నటువంటి తల్లులకు తండ్రులకు అందరికీ నమస్కృతులు సమర్పించి ఈనాడు ఒక పవిత్రమైనటువంటి దినం, పుణ్యవంతమైనటువంటి దినం, పునీతమైనటువంటి దినం. రోజు కూడా అట్లనే, కానీ ఈనాడు కొంచెం విశేషమైంది. అది భగవంతుడు దత్తాత్రేయ రూపంతో అవతరించినటువంటి దినం. భాగవతంలో ప్రథమ స్కందంలో 21 అవతారాల గురించి చెప్తూ అందులో అంశావతారములు, కళావతారములు, ఆవేశావతారములు, పూర్ణావతారములు ఈ ప్రకారంగా ఉన్నవని వ్యాసుల వారు సెలవిచ్చినారు. కాబట్టి ఈ 21 అవతారాల్లో ఒకరు దత్తాత్రేయ మహానుభావుడు. వీరు ఈనాడు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు జన్మించినట్లు మనకు పెద్దలు చెప్తున్నారు. వ్యాసుడు రాసినటువంటి గ్రంథాల్లో భాగవతం మొదలైన దాంట్లో వారి విషయాన్ని ఈనాడే అనే ప్రకారంగా రాయలేదనుకోండి. అయినా పెద్దలు ఎట్లయితే మార్కండేయ జన్మ జయంతి కూడా మాఘశుద్ధ తదియ అని ఎవరో పుణ్యాత్మం చెప్తే మన వాళ్ళు ఇప్పుడు ప్రతి సంవత్సరంలో ఈ బొంబాయిలో చేస్తున్నారు కదా. కాబట్టి ఆ ప్రకారంగా మన మండల్లో మన జయంతులు ఏవైతే ముఖ్యమైనవి మనం చేస్తున్నామో ఆ ప్రకారంగా ఈ దత్తాత్రేయ యొక్క జయంతి కూడా మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. కానీ ఈ 2 సంవత్సరాల నుండి మనం ప్రత్యక్షంగా భగవానుడు వారి సముఖంగా ఆ ఉత్సవాలు ఉండడం మన ధన్యం, మన భాగ్యం. కాబట్టి వారు ఎప్పటికి కూడా ఎంతవరకు ఈ అవతారంతో వారు ఈ ప్రపంచంలో వారు ఉంటారో, ఎంతకాలం ప్రచారంలో వారు తిరుగుతారో అంతవరకు మేము ఈ డిసెంబర్ మాసంలోనే బొంబాయికి వస్తామని కూడా సెలవిచ్చారు. సాధారణంగా ఈ డిసెంబర్ మాసంలోనే గీతా జయంతి, దత్తాత్రేయ జయంతి అనివార్యంగా ఉంటుంది. శ్రవణ జయంతి, ఈ 3 ఉంటాయి. ఈ 3 జయంతుల యొక్క పుణ్యాన్ని మనం నోచుకున్న భాగ్యం మనకు కలిగింది. మనం అదృష్టవంతులం. ఇంకే ఆశ్రమం కానీ అది కలగలేదు. కాబట్టి దత్త భగవానుడు ఆయన మహారాష్ట్రంలో ముఖ్యంగా గణపతిని ఎక్కువగా పూజిస్తారు. తర్వాత దత్తాత్రేయుని కూడా ఎక్కువగా పూజిస్తారు. ఈ 2 ఈ మహారాష్ట్రంలో చాలా ప్రచారంలో ఉన్నవి. గణపతిని మనం బొంబాయిలో చూస్తున్నాం, ఇప్పుడు అంతటా ఎక్కువ వ్యాప్తికి వచ్చింది. తర్వాత దత్తాత్రేయ యొక్క మందిరం కూడా మహారాష్ట్రంలో పెద్దది ఉన్నది. మేము పండరిపురం వెళ్ళినప్పుడు వీలుగాక వెళ్ళలేదనుకోండి. కాబట్టి అటువంటి మహానుభావుడు ఈనాడు జన్మించినటువంటిది. ఆ మహానుభావుని యొక్క జన్మకు ముందు పెద్దలు పురాణాల్లో రాశారు. ఒకసారి నారదుడు కైలాసానికి వెళతాడు. అక్కడ పార్వతీదేవి ఉపస్థితిగా ఉన్నది. శంకరుడు ఎప్పుడు కూడా ఆయన సమాధిలోనే ఉండేదాన్ని. పార్వతీదేవి అడుగుతుంది, ఏం నారదా నువ్వు చాలా రోజులై రాక అన్నాడు. అంటూ ఆ పార్వతీదేవి ఒక లడ్డును అది ఆయనకు అందజేసింది. దాన్ని తింటూ నారదుడు అంటాడు, చాలా మధురంగా ఉంది, కానీ నేను ఇటీవల అనసూయదేవి వద్దకు వెళ్ళాను. ఆమె ఇచ్చినటువంటి ఏ లాడు ఉన్నదో ఆ మధుర్యం, అందులో ఉన్నటువంటి తీపి
నాకు ఇందులో ఏమాత్రం కూడా కనిపిస్తలేదు అని అంటుంటే, ఆ అనసూయదేవి ఎవరు అంటే దాని వివరాలు చెప్తాడు. ఆమె యొక్క పతివ్రత గొప్పతనాన్ని నేను చెప్తుంటే ఆమె విని కొంచెం ఈ పార్వతీదేవి గారికి కొంచెం ఈర్ష కలిగింది. ఎందుకంటే నేనే పతివ్రతను అనుకున్నాను, నాకన్నా ఇంకా ఎక్కువ ఉన్నదని మనస్సులో కలిగి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శంకరునితో, ఏమండి విన్నారా? అవును, ఏంది అనసూయదేవి నాకన్నా ఎక్కువ పతివ్రతనట, అది ఎలా సరిపోతుంది? నేనే ప్రపంచంలో గొప్పదాన్ని, పతివ్రతను అనేటువంటి దాన్ని. అందరూ నన్ను ఏ పెళ్లి కార్యక్రమంకైనా కానీ నన్ను ఆరాధించండి, పెళ్లి వేరే. మరి అలాంటప్పుడు నేను అది ఎంతవరకు నిజమో అనేది తెలుసుకోవాలా. ఆమె నా ఎదుట గొప్పది, పతివ్రత అనేటువంటిది ఉండకూడదు అనే దృష్టి వ్యక్తం చేస్తే శంకరుడు సరే తెలుసుకుందాము, నువ్వేం మనస్సులో సందేహించకు అన్నాడు. తర్వాత ఆయన బయలుదేరాడు తెలుసుకోవడానికి కొరకు, ఆమెను పరీక్షించడానికి కొరకు. ఈ నారదుడు ఇక అట్లనే ఊకుండక బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మదేవి బ్రాహ్మణి ఆ సరస్వతి దేవితో వ్యక్తం చేశాడు. ఆమె మనస్సును కూడా చలనం చేశాడు. ఆ తర్వాత లక్ష్మి క్షీరసాగరానికి వెళ్ళి ఆమెకు కూడా ఈ విషయాన్ని వ్యక్తం చేస్తే ఈ ముగ్గురు మనశ్చాంచల్యం కలిగి వారి వారి యొక్క భర్తలతో వ్యక్తం చేస్తారు. తప్పకుండా మేమే ఈ ముల్లోకముని కాదు, ఈ 14 భువనంలో ఇంతవరకు మేము పేరు మోసి ఉన్నాం కదా, మా ఎదుట మరొక భద్రతన ఏందో మీరు తెలుసుకొని రండి అంటే ఆ ముగ్గురు సరే అన్నారు. ఒకరు వచ్చిన జాడ ఒకరు తెలియదు. ఎక్కడైతే ఆత్రేయ మహాముని యొక్క ఆశ్రమం ఉన్నదో అక్కడికి వచ్చే వరకు శంకరునికి కబరు, అంటే మనం ఎట్లా ఉన్నామంటే మన భాష సురారావు ప్రతాపరెడ్డి గారు అన్నారు పౌరక్యాండులు అన్నాడు. అంటే మనం కొంచెం తురుకా హిందీ, ఇప్పుడైతే తురుకా ఇంగ్లీషు మరాఠీ ఇంకెన్నో పదాలు మనం మాట్లాడతాం. కాబట్టి ఆ విషయం మొదలు తెలిసాది. శంకరుడు ఉన్నాడు, బ్రహ్మ వచ్చాడు, విష్ణు ఏమండి మీరెందుకు వచ్చిందంటే ఈ ప్రకారం జరిగింది. సరే అట్లా మరి మనం తెలుసుకుందామని ముగ్గురు మూర్తులు ఆ అనసూయ యొక్క ఆశ్రమం, ఏదైతే ఆత్రేయ మహాముని యొక్క ఆశ్రమంలో వెళ్ళారు. ఆత్రేయ మహాముని ప్రస్తుతం అక్కడ ఉపస్థితి లేడు. వచ్చినటువంటి వాళ్ళను ఈ అనసూయదేవి ఉన్నతాసనం వేసి వారి యొక్క పాదములు కడిగి శుశ్రుత చేసి వారికి ఆ సమయానికి తగినటువంటి యథోచిత మర్యాదలు సలిపి, మీరు రావడం మా గృహం పావనం అయిపోయింది, నేను ధన్యురాలైనాను, మా ఆశ్రమ పవిత్రం అయిపోయింది, ఎందుకు వచ్చారో చెప్పండి అంటే వారు అన్నారు, అమ్మా నీ గొప్పతనాన్ని చాలా విన్నాము కాబట్టి మేము నువ్వు పిలవకుండా వచ్చాము, కానీ మాకు ఒక కోరిక ఉంది, మాకు ఆకలి అవుతుంది, భోజనం పెట్టాలంటే తప్పకుండా పెట్టాను. అయితే నీవు మాకు భోజనం పెట్టేటప్పుడు నగ్నంగా ఉండి భోజనం పెట్టాలి అంటే సరే అట్లా ఆమె తెలుసుకున్నది అంతర్ముఖురాలై. ఇదంతా నారదుని పన్నాగము. వీళ్ళ భార్యల్లో కలిగినటువంటి కించెత్తు అహంభావం ఏమి అని ఇది వీళ్ళు వచ్చినటువంటిది. సరే మీకేం భయం లేదు, ఆ ప్రకారంగా పెట్టానన్నది. ఆమె తన యొక్క మంత్రశక్తి చేత ఆ ముగ్గురు మీద జలంను చల్లితే ముగ్గురు బాలుడైపోయారు. వాళ్లకు ఆమె ఏం పెట్టాలను పెట్టేసింది. ఇక వాళ్ళు అక్కడిని ఒక్కొక్కరికి ఒక తొట్లేలో వేశాది. ఆత్రేయ మహాముని వస్తాడు. వచ్చే వరకు ముగ్గురు తొట్లలో ఊతున్నారు. ఎవరు అంటే వీరు మన కొడుకులే అన్నారు. సరే ఇక దాని వివరాలను నేను తెలుసుకోలేదు. ఈ విధంగా ఉన్నారు వీరు. కైలాసం నుండి వెళ్ళిన శంకరుడు, బ్రహ్మలోకం నుండి వెళ్ళిన బ్రహ్మదేవుడు, వైకుంఠం నుండి వెళ్ళినటువంటి శ్రీమన్నారాయణమూర్తి, వీరు ముగ్గురు వెళ్ళి చాలా కాలం అయిపోయింది, రావడం లేదు. వాళ్ళు ఎంతో కాలం వేచి వేచి చివరికి ఏమైందో అని తెలుసుకుందామని వారు వస్తారు. అంతేకాకుండా నారదుని మీద కూడా వాళ్ళ కోపం కలుగుతుంది. ఎందుకంటే ఇదంతా నారదుడు చేశాడు. ఇక వారు వస్తుంటే మధ్యలో నారదుడు ఎదురయ్యాడు. ఏ నారదా, మా భర్తలు ఎక్కడున్నారంటే మీ భర్తలు ఇప్పుడు లేరు. వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళు పిల్లవాళ్ళు అయిపోయింది. వాళ్ళు పెరిగి పెద్దగై యువకులైనాడు. ఆమె అనసూయదేవి మీకు పెళ్లి చేస్తుంది. ఇక మిమ్మల్ని చేస్తేనే విశ్వాసం ఉంది. అప్పటికి ఎవరు యోగ్యులు దొరికితే వాళ్ళని చేయచ్చు. నారదా, ఇదంతా నీ యొక్క కృత్యమే. అయినా వాస్తవం చెప్పు, పోయేది మార్గం ఎలా అంటే ఆ లక్ష్మీదేవికి పార్వతి కోమతున్న దగ్గరికి వస్తే ఆ తుంబర తీసుకొని ఇష్టం ఉన్నట్టు తాళనం చేస్తామని. అయితే అది తెలుసుకున్న నారదుడు, నేను ఇటీవల అంత స్త్రీలతో ఎదురుగా మాట్లాడలేను, నాకేం కావాల్సి ఉంటే నేను దాడి చెప్తాను, అక్కడ ఉంది ఆశ్రమం, మీరు వెళ్ళండి
అని ఆయన చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆశ్రమ తలుపు మూసింది ఉన్నది, లోపటి నుంచి కొంచెం కిటికీ ఉన్నది. ఆ కిటికీలో నుండి వీళ్ళు చూస్తుంటే ఆ ముగ్గురు మూర్తులు ఆ తొట్లల్లో ఉన్నారు. వాళ్ళు సర్వజ్ఞులు కాబట్టి వీళ్ళు చూసేటప్పుడు లక్ష్మికి విష్ణువు కనిపిస్తున్నాడు, సరస్వతికి బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు, పార్వతీదేవికి ఇక శంకరుడు. వాళ్ళు చూస్తూ నవ్వినట్టు ఏడ్చినట్టు చేస్తారు. చివరకు ఆ ముగ్గురు వెళ్ళి ప్రార్థించి వాళ్ళని మళ్ళా యథాప్రకారంగా భర్తలను పొందినట్టు. అయితే వారే బ్రహ్మ అంశంతో చంద్రుడు, శంకరుని యొక్క అంశం నుండి దుర్వాసుడు, విష్ణు యొక్క అంశం నుండి దత్తాత్రేయ భగవానుడు. ఈ ప్రకారంగా ముగ్గురు ఈ మార్గశీర శుద్ధ పౌర్ణమి నాడు జన్మించినట్టు మనకు పెద్దలు చెప్తున్నారు. ఇది వారి యొక్క జన్మానికి కారణమని మన పురాణాలు చెప్తున్నవి. ఇక ఆ మహానుభావుడు జన్మించిన తర్వాత వారు ఇప్పుడు మన స్వాముల వారిని చూసుకోవడం మనం ఆయుధం తెలుసుకోవాలి. ఒక మహానుభావుని విషయం తెలుసుకోవాలంటే మనం కొన్ని గ్రంథాలు చదవాలి, కొన్ని పెద్దల ద్వారా చూడాలి, చూస్తే అర్థమవుతుంది. ఈ దత్తాత్రేయ వారు ఆయన ఏం చేశాడంటే నా దగ్గరికి నా మహత్యాన్ని ఆకర్షితులై అనేక మంది నా దగ్గరికి వస్తుంటే నాకు అనుకూలంగా ఉండదని ఆయన మొదటి నుండి అతను ఎవ్వరు కూడా తన దగ్గర రాకుండా 4 కుక్కలను, తర్వాత ఎప్పుడు స్త్రీలోనుడైనట్టు లేక మద్యపానం సేవిస్తున్నట్టు ఏమో మొత్తానికి ఆయన తన దగ్గర రాకుండా చేశారు. కానీ ప్రభావం ఏదైతే ఉన్నదో అది ఎంతగా చేసినా కానీ ఇప్పుడు చూడండి, స్వాముల వారు వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు బాధపడుతున్నారు, ఇచ్చేవాళ్ళు ఏం ఇస్తున్నారు. ఇది ఏంటి అంటే శక్తి, అది వారిలో ఉన్నటువంటి శక్తి. నీవు నా ముందట కాదని లేకపోతావు కానీ స్వాముల వారి ముందట కాదని లేకపోతావు, ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి ఆ శక్తిని మనం గుర్తిరంగాలంటే ఈ సామాన్యమైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి స్థూలమైన బుద్ధితోని మనం తెలుసుకోలేకపోతాం. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆ ప్రకారంగా ఆయన ఆ అవతారంలో ఎవరు కూడా తన దగ్గర రాకుండా ఉన్నా కానీ ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళు చాలామంది తరించారు. ఇప్పుడు భగవాను వారు చెప్పినట్టుగా కార్తవీర్య అర్జునుడు, తర్వాత యదుమారాజు, ఆ తర్వాత అలర్కుడు మదలస పుత్రుడు, ఆ తర్వాత ప్రహ్లాదుడు. వీళ్ళు పురాణంలో ఉన్నారు. వీరు ఒక్కొక్కప్పుడు ఒకరు వారిని ఆశ్రయించి తరించినట్టు మనకు పురాణాలు చెప్తున్నవి. భాగవతంలో ముఖ్యంగా ఏకాదశ స్కంధంలో అవధూత ఈ యదుమారాజుది చాలా ప్రసంగాలు ఉన్నవి. ఆ మహానుభావుని విషయం ఏకాదశ స్కంధంలో ఉద్ధవునికి శ్రీకృష్ణ భగవానుడు బోధించిండు. అది ఒక గీత వలె చాలా బోధించినటువంటి మహత్తరమైన విషయాలున్నవి. ఇక 7వ స్కంధంలో భాగవతంలో ప్రహ్లాదుడు కావేరీ నది తీరంలో ఈ అజగర వృత్తిలో ఉన్నటువంటి ఈ అవధూత గారిని ఆశ్రయించి అక్కడ వారు శాంతంగా ఆనందంగా ఉంటే మళ్ళీ స్థూలంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎట్లుంటామంటే మంచి ఆహారం తింటే పుష్టిగా ఉంటాము, మనకు అనుకూలంగా ఉంటే ఆనందంగా ఉంటాం. కానీ మహనీయులు అది కాదు. వారు ఎప్పుడు ఆత్మరాములై అందులోనే వాళ్ళు మగ్నులై ఉంటారు కాబట్టి వారు ఎప్పుడూ ఆనందోత్సాహంగా ఉంటారు. అందువల్ల వారిని చూసి నీవు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే వారు చెప్పారు, అయ్యా నాకు 2 గురువులు అన్నారు. అప్పటికి ఇంక 24 గురువులు రాలేదేమో. 7వ స్కంధం వరకు నాకు 2 గురువులు అన్నారు. ఒక గురువు తేనెటీగే, 2వ గురువు అజగరం. ఈ తేనెటీగ ఏదైతే ఉన్నదో అది ఎక్కడి నుంచో మకరందం తీసుకువస్తుంది, ప్రోగు చేస్తుంది, తెచ్చి అది తెట్టగా తయారవుతుంది, దాన్ని తాగుతూ అనుకుంటుంది. కానీ మళ్ళీ ఎక్కడి నుంచో బాటసారులు వచ్చి ఆ ఈగలను తిననీయకుండా ఆ తేనె ఏదైతే ఉందో తీసుకొని పోతారు. అది అంత ప్రయాసపడ్డటువంటి ఏ తేనెటీగ ఉన్నదో అది ఏమి వినలేకపోయింది. ఈ ప్రపంచంలో మానవులు కూడా ధనమును కావలసినంత అహోరాత్రాలు ప్రోగు చేస్తున్నారు. కానీ చివరకు అది ఏమవుతున్నదంటే ఈగలు ఏ విధంగా పరుల సాధన చేసిందో ఇప్పుడు మన జీవనానికి కూడా మనం ధనం ఏమంటే ఇస్తలేము, దానం చేయమంటే చేస్తున్నామా, చేస్తలేము. నానక్ గారు ఒక గృహస్థుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇంటి ముందట 4 జెండలు వేలాడుతున్నాయి. ఆ జెండలు వేలాడుతుంటే నానక్ గారు గురువు శిష్యుని అడిగాడు, ఏమండి ఈ జెండలు ఏంటి అన్నాడు. అంటే ఆయన అంటాడు, అయ్యా ఇదివరకు నన్ను ఎవరు అడగలేదు, అది నాకే తెలుసు, మీరు గురువులు కాబట్టి అడుగుతున్నారు, నేను చెప్తున్నా. ఏం సంగతి అంటే నా దగ్గర 4 లక్షల రూపాయలు ఉన్నవి, 1 లక్షకు ఒక జెండా పెట్టుకున్నాను.
చాలా బాగుంది. ఏమైనా దాన ధర్మాలు చేస్తున్నామంటే చేస్తే ఖర్చు కాదా స్వామి, అందుకొరకు ఏం చేస్తలేదు, మంచిది అన్నాడు. చెయ్యమని కూడా అనలేదు. ఆ శిష్యుడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి పోతున్నాడు. కొంతవరకు ఆ గురువుగారిని సాగరంప వెళితే ఆ నాన్నకి ఏం చేశాడంటే ఒక సూదిని తీసుకొని, అయ్యా ఇది నీ దగ్గర పదిలంగా ఉంచు అన్నాడు. పదిలంగా ఉంచు అంటే మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ఏమో, నేను ఎప్పుడు ఇచ్చేదంటే మళ్ళీ జన్మలు ఇవ్వన్నాడు. అనగానే ఆయన తీసుకొని కిసలేసుకున్నాడు. ఇక ఇంటికి వస్తుంటే భార్య అదంతా చూస్తుంది. ఏమండి, మీ గురువుగారు ఏమో ఏకాంతంగా నీకు చెప్పినట్టున్నాడు, మరి నేను కూడా అర్ధాంగిని కదా, మరి వారు ఏం బోధించారో నాకు చెప్పండి అని అంటే, ఈ సూది వివరం చెప్తే అట్లనా మనం పోయేటప్పుడు సూది కాదు, కొంచెము అవసాన దశ వచ్చిందంటే విలువైన గుడ్డలు కూడా మనకు ధరించరు, మంచి మంచాన్ని కూడా ఇయ్యరు, వాళ్ళు మొదలై ఇంటి వాళ్ళు అంత జాగ్రత్త ఉంటారు, మళ్ళీ ఇంత ఏదిన తర్వాత కూడా మనక్కడ దింపుడు కావాలంటారే. మా ఊళ్ళో ఒక ఆమె చనిపోయింది. ఆమెది ఈ పడిగె, మనక్కడ పడిగలు ఉండేది కదా, ఆ పడిగ లేదని వెతుకుతూ శవం అక్కడ పెట్టి అంతా వస్తున్నారు. మన స్వామివారు ఉపన్యాసం చెప్పినట్టుగా ఆమె 3-4 మాసాలు ఆమె పడి ఉన్నది, స్పృహ లేదు. అప్పుడే ఎవరిలో ఏడ్చుకుంటా గుంజేసింది. ఇప్పుడు అది దాని కొరకు వెతికితే మొదలే అంతగా అయినాక కూడా మళ్ళీ అక్కడ వెతుకుతారు. కాబట్టి అక్కడ కూడా పరీక్ష చేస్తారు. నువ్వు సూది ఏ విధంగా తీసుకపోయి అది కాదు, వారు చెప్పినటువంటి సందేశం ఏదైతున్నదో మీ అందరూ తెలుసు. శివశివ ఏమన్నా శివశివ ఆయన మా గదిలో ఒకసారి తాళం వేయక సందుకు ఇట్లా తెరవెట్టాడు. ఏందయ్యా ఈ సందుకు తెరవెట్టావంటే, పెద్దలు అన్నారు లక్ష్మి రావాలంటే సందుకు తెరవెట్టాలని. నేనన్నా ఈ లక్ష్మి అట్లో రాదు, నీ డబ్బు అయితే ఒక పంచాయతీ పెడతావు, అది తెరవెట్టుడు అర్థం అట్లా కాదు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైతున్నదో కొంత దానం చేయమని చెప్పిన మాట, కానీ అది తెరవెట్టడం అంటే అట్లా కాదని చెప్పారు. కాబట్టి మీ గురువుల వారు చెప్పినటువంటిది ఏంటంటే, ఇన్ని లక్షలు ఆర్జిస్తున్నావే, పోయేటప్పుడు ఏమీ తీసుకపోవు, కొంచెమైనా దానం చేస్తలేవు అనేటువంటి సద్బుద్ధి ఇవ్వడానికి కొరకు నీకు ఆ సూచించింది అని. కాబట్టి ఆ ప్రకారంగా దత్తాత్రేయ మహానుభావుడు నాకు తేనెటీగే ఒక గురువు అన్నాడు, తర్వాత అధికారం మరొక గురువు అన్నాడు. అధికారం ఉన్న చోటనే ఉండి ఇప్పుడు స్వామివారు ప్రచారానికి వెళ్ళక ఆశ్రమంలో ఉంటే వారి పోషణ జరగదని కాదు. ఎవరైనా భక్తులు పంపిస్తారు, తను నమ్మినటువంటి వారికి ఎవరైనా ఆశ్రయిస్తారు. మనం పోషణ కొరకు వారికి ఇచ్చింది లేదు, వాళ్ళు తీసుకున్నది లేదు. ఏమి ఇచ్చినా కానీ వారి యొక్క ఉద్యమాలకే ఇస్తున్నాం. ఆ ఇచ్చుడు వారి వారి యొక్క శక్తి ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన అన్నాడు బయట, చలికి బాగుమని తగ్గిండ్రు అంటే చలి బాగుంది అనుకో, చలి బాగుంది కాబట్టి రాలేదనుకుంటే అది సంతోషం. మన స్వాముల వారు అన్నట్టు ఏదో కారణంగా రాలేదు. కాబట్టి అచ్చే శ్రద్ధగా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వస్తున్నారు, వింటున్నారు. కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. వారి శక్తి ఆ ప్రకారంగా ఉన్నది. అది ఎంత దాకా చేయాలో చేస్తూనే ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఆ దత్తాత్రేయుల వారికి 24 గురులు ఏకాదశ స్కంధంలో ఉంది. వాటి నుండి మనం ఎంతైనా కానీ నేర్చుకున్నట్టుగా ఉంది. ఇక వారి ప్రభావం, వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎందరో దరిద్రులు, ధనవంతులైనరు, రోగులు, రోగాన్ని పోగొట్టుకున్నటువంటి ఎన్నో ఘట్టాలున్నాయి. ఆ మహానుభావుడు ఇప్పటికి కూడా ప్రతి గురువారం అలంది ఏదైతే పునా ఉందో, జ్ఞానేశ్వరి యొక్క మఠం సమాధిని ఉన్నటువంటి మందిరం ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా వారు ప్రతి గురువారం దత్తాత్రేయుల వారు వస్తారని డోంగ్రే మహారాజు రాశాడు. అది మహాత్ములు చెప్పింది అబద్ధం కాదు. కానీ వచ్చేది ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎట్లా వస్తారు అనే సంగతి ఆ 3 తలలతోని, ఆ 4 కుక్కలతోని ఆ ప్రకారం కాదు. ఇప్పుడు అట్లా వస్తే మనం ఏమనుకుంటామంటే ఎవడో పగటి వేసగాడు వేషం వేసుకుని వచ్చినా, ఎందుకు ఆ భగవంతుని గుర్తును పట్టేటువంటి స్తోమత మనలో లేదు. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా వస్తాడు అని ఒక ఘట్టం చెప్పారు వారు. ఒక సేటు ప్రతి గురువారం ఆయన ఏమైనా అతనికి లేదా ప్రతి సంవత్సరం ఈ దత్తాత్రేయ యొక్క జయంతి నాడు వచ్చినటువంటి వాళ్ళందరికీ దానం చేస్తూ, తర్వాత ఎవరైతే పుచ్చుకుంటున్నారో వారికి నమస్కారం చేసి ఇచ్చేది. ఇది మనకు వేదం కూడా ఆ ప్రకారం చెప్తున్నది. పుచ్చుకునేవాడు గొప్ప, ఇచ్చేవాడు గొప్ప కాదని. ఆ ప్రకారంగా వారు చేస్తూ ఒకనాడు అందరు వరుసగా తీసుకుంటున్నారు. దత్తాత్రేయుడు వస్తాడు, నేను వారిని దర్శించుకునేటువంటి ఉద్దేశం ఆ సేట్ గారికి ఉంది. ఇక అందరు వరుసగా వచ్చారు, పుచ్చుకునేది పుచ్చుకుంటున్నారు. ఆ సేట్ గారి చివరకు ఒక
ఆయన సేవకుడు నౌకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వస్తే ఈ సేవకు ఒక అభిమానం వచ్చింది, అహంకారం వచ్చింది. ఈయన నా జీతంతో పడుతున్నాడే, ఈయనకేంది నేను నమస్కారం చేసేదని ఇవ్వవలసింది ఇచ్చేది కానీ నమస్కారం చేయలేదు. ఇక వెళ్ళిపోయాడు. ఆయన దానం ఎంత సమయం చేయాలనుకున్నా చేశాడు, అయిపోయింది. ఇక అయ్యో దత్తాత్రేయుడు వస్తారని అన్నారే రాలేదంటే సర్వజ్ఞులైనటువంటి మహానుభావుడు చెప్తాడు, ఆ నౌకర్ రూపంలో వచ్చిన ఎవరనుకున్నావు? ఆ దత్తాత్రేయ అని నీవు తెలుసుకోలేకపోయినావు, నౌకర్ అనుకున్నావు. కాబట్టి అటువంటి మహానుభావుడు ఇప్పుడు కూడా ఇక్కడ అవ్యక్తంగా ఉన్నా కానీ మనకు చూసేంత స్తోమత మనకు లేదు. కాబట్టి ఏ రూపకంగా, అందుకే వినోబాల్ గారు గీతా ప్రవచనం రాసుకున్నాడు, పాత్ర మెరిగి విత్తము, పాత్ర మెరిగి దానము, క్షేత్రం మెరిగి విత్తం అని పెద్దలు చెప్పారే. నువ్వు ఎవరికైనా దానం చేస్తుంటావు అని తల్లిని ప్రశ్నిస్తే తల్లి ఏమంది, నాయన నువ్వు అన్నది వాస్తవమే కానీ భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలుసుకునేటువంటి పరిజ్ఞానం మనకు లేదు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ నారాయణ స్వరూపులే, శివస్వరూపులే, రామస్వరూపులే అనేటువంటి భావించి నేను దానాన్ని చేస్తాను అని అన్నది. ఆ మాట నాకు ఇప్పుడు ఎప్పటికీ నా కళ్ళ ముందట గోచరిస్తుంది అని వాడు అన్నారు. అందువల్ల ఏ రూపంలో వస్తారో ఎరుకబట్టేటువంటి తెలుసుకునేటువంటి పరిజ్ఞానం లేదు. ఈనాడు మనం మన స్వామివారిని ఏమర్థం చేసుకుంటున్నాం అంటే అది తెలుసుకునేటువంటి యొక్క జ్ఞానం మనం లేకపోవడం చేత మనం సామాన్యంగా అనుకుంటాం. అటువంటి మహానుభావుడు వారు బోధించినటువంటి అవధీత గీత భాగవతంలో ఉంది, ఇంకా ప్రత్యేకంగా కూడా ఉంది. కాబట్టి ఆయన ఆశ్రయించిన ఆమె చిన్నప్పటి నుండే తన కొడుకులందరికీ ఆత్మవిద్య బోధించి అందరూ సర్వసంగ పరిత్యాగులు అయిపోయారు. అందరూ వెళ్ళిపోతే తండ్రి అన్నాడు ఆయన భర్త, ఏమండి అందరినీ సన్యాసులను చేస్తే ఈ రాజ్యం ఎవరు పాలించేది? ఒక్కనైనా కానీ రాజుగా ఉంటట్టు ఏమంటే ఈ అలర్కుల్ని రాజనీతి బోధించింది. ఆమె శరీరం వదిలేటప్పుడు ఆ కొడుకు ఒక పద్యాన్ని రాసి ఇచ్చింది, నాయన ఇది నీ దగ్గర ఉంచుకో, ఎప్పుడన్నా నీ మనసు స్థిమితం లేనప్పుడు, ఎప్పుడైనా నీవు ధర్మ సందేహంలో ఉన్నప్పుడు అప్పుడు ఇది చూసుకొని పెద్దలను ఆశ్రయించి నీ జీవితాన్ని కడతీర్చుకోమని చెప్పింది. దాన్ని వాడు భద్రంగా ఒక బంగారు ఉంగరంలో ఏ విధంగా అయితే మనం కాలువలో యంత్రం పెట్టుకుంటామో ఆ ప్రకారంగా ఆ మహానుభావుడు పెట్టుకున్నాడు. ఇట్లుండంగా ఒక పర్యాయం వారి సోదరుడు సన్యాసి అయిపోయాడు. కానీ ఆయనకు బాధ ఏం కలిగిందంటే, మేమందరం ఆ పరమసాధ్వి అయినటువంటి ఆత్మజ్ఞాని అయినటువంటి ఆ తల్లికి మేము 9 మాసాలు కడుపులో ఉండి పెరిగి ఆమె పాలు దాగి మా జీవితం ధన్యమైంది. మా తమ్ముడు మాత్రం ఈ సంసారంలో మునిగిపోతున్నాడే, ఎంతవరకు మరి ఈయనకెందుకు సంస్కారం రాలేదు తెలుసుకోవాలని ఆ సన్యాసి కాశీరాజును ఆశ్రయించి, అయ్యా మా తమ్ముడు మా భాగం మాకు ఇవ్వలేదు, అందుచేత మా భాగం మాకు ఇవ్వాలంటే మేము క్షత్రులంగా ఇప్పుడు సన్యాసులు, మాకు సైన్యం లేదు, మేమేం యుద్ధం చేయలేకపోతాం, మీరు ఏ రూపకంగా ఇవ్వండి అంటే ఆ రాజుగారు ఆకస్మికంగా చైనా దేశం వాడు మన మీదకి వచ్చినట్టుగా వెళితే అప్పుడు అలర్కుడు కొంచెం ఆగండి అని వాళ్ళు ముకుండా పెట్టి ఆ తల్లి రాసినటువంటిది ఏదైతే శ్లోకం ఉన్నదో దాన్ని చూస్తాడు. అది తెలుగులో మార్కండేయ పురాణంలో సంగం విడవలయు సంగం విడువంగ కడుమసఖ్యమైనది ఏంగవలయు సత్సంగము సంగర్జున కౌశదంబు సత్వజనములని ఇది దాంట్లో ఉన్నటువంటి పద్యం. ఆయన చూస్తాడు సంఘం అనేది ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకున్నది ఆసక్తి, ఈ ఆసక్తి ఏదైతే ఉన్నదో మన అందరికీ ఉన్నది. ఇక్కడ ఉన్నా కానీ నిన్న మన స్వామివారు అడుగుతున్నారు ఆ శ్లోకం మనం చెప్తున్నామంటే మనం ఇక్కడ లేము. దేని మీద ధనం మీదనో ఇల్లు మీదనో రాంగ్ వచ్చేటప్పుడు ఆ పెట్టెకు సరిగా తాళం వేయలేదో ఇంకేదో ఎవరో వస్తంటే రాలేదో ఈ విధంగా మన మనసు ఇదంతా మనకున్నది కదా, ఇది మొదలు వదలాలి అని ఆయన చెప్పేది. ఆమె చెప్పినటువంటిది సంఘం విడువంగా కడుమసఖ్యమైన అది వదలాలంటే చాలా కష్టమైంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను మొదలే శ్రీవారితో మనం చేసుకున్నాను, నేనంత యోగ్యుని గాను మీ ముందట నేను మాట్లాడేటువంటి స్తోమత లేదంటే మా ఆశీర్వచనం ఉన్నది మాట్లాడమంటే మాట్లాడుతున్నాను కానీ ఏమి స్తోమత లేనటువంటి వాడిని. కాబట్టి ఆ కష్టమైతే చేయంగా వలయు సత్సంగం. ఈ సంఘం అనేది ఏదైతే ఉన్నారో ఇది మనకు పోవాలంటే దేంతో పోతుందంటే సత్సంగంతో పోతుంది. ఇటువంటి ఉపన్యాసాలు మహాత్ములను ఆశ్రయించి వింటుంటే పోతుంది. కాబట్టి ఈ సంఘం అనేటువంటి రోగం ఏదైతే ఉందో మనకు అందరికీ ఉన్నది. ఈ రోగం పోవాలంటే ఎప్పుడు సత్పురుషులను సేవిస్తుండాలి, భగవద్ భజన చేస్తుండాలి, భగవన్నామ సంకీర్తన చేస్తుండాలి. ఇట్లుంటే పోతుందని ఆ పద్యభావం తెలుసుకొని ఆయన చక్కగా దత్తాత్రేయుల వారి వద్దకు వెళ్ళి
వారి దగ్గరికి తన విషయాన్ని వ్యక్తం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది అప్పుడు వెంటనే వచ్చి నాకు ఏమి రాజ్యం వద్దు అంత తీసుకోమని అన్నాడు. అటువంటి మహానుభావుడు దత్తాత్రేయుడు అవ్యక్తంగా ఆయన అవధూతగా ఉండి ప్రపంచంలో ఒక పిచ్చివాని వలె ఉండి వేశ్యలోలుడుగా ఉన్నట్టుండి మద్యపానం సేవిస్తున్నట్టుండి ఎన్నో మహిమలను చూయించి లోకాలను తరింపజేస్తున్నాడు. ఆ దత్తాత్రేయ మహానుభావుడు ఎవరో మనం చూడలేదు, పురాణంలో వింటున్నాం. కానీ ఇప్పుడు మన ప్రత్యక్ష గురుదేవులే దత్తాత్రేయుడు. వారి జీవనం, వారి యొక్క చరిత్ర మనం ప్రత్యక్షంగా వింటున్నాం. ఎందరో అనుభవించినటువంటి విషయాలు కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి అటువంటి మహానుభావుని ముఖార విందం నుండి ఇక నేను సమయం తీసుకోకుండా మిగిలిన సమయం వారు మనకు దివ్యోపదేశాలు ప్రబోధిస్తారు. మనం అందరం శ్రద్ధ వినాలి. నారాయణ మహర్షి, అవధూత దత్తాత్రేయ మహర్షిని మన ఆంధ్రదేశానికి పరిచయం చేసిన మహాపురుషుడు బ్రహ్మానంద తీర్థస్వామి. దాదాపు 100 సంవత్సరాల కిందట, అంటే ఆయన అవతారం వదిలిపెట్టేసరికి మాకు 3 సంవత్సరాల వయస్సు. నాకు 76. దాదాపు 73 ఏళ్ళు అనుకుందాం, అంతే కదా. 73 ఏళ్ళు కిందట, 100 సంవత్సరాలు కాలేదు ఇంకా. వారి శత జయంతి ఉత్సవం వచ్చింది. ఎందుకు అంటే 73 సంవత్సరాల కిందట మేము చూచాం. ఆయనకప్పుడు 30 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికి పుట్టి 100 సంవత్సరాలు. ఆయన తన మహిమను, తన శక్తిని, తన యొక్క సామర్థ్యాన్ని బాగా నిగూఢపరిచి ఆయన సామాన్య మానవుని వలనే చరించారు. బాపట్లలో 2 సంవత్సరాల నుండి వారు పండితులంతా ఆకర్షించి వారి యొక్క చరిత్రను రాయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే శతావధాని వేమూరు నృసింహశాస్త్రి, అష్టావధాని కాదు శతావధాని, ఆయన మహాపండితుడు. ఆయన మీకు పాదపూజ చేసేటప్పుడు మేము శివాష్టోత్తరం లేక రామాష్టోత్తరం, ఇది కృష్ణాష్టోత్తరం చెబుతున్నాము. మీ అష్టోత్తరంతో పూజ చేయాలని ఉంది చెప్పండి అంటే ఆయన చెప్పలేదు. నా విషయం ఎందుకులే అన్నారు ఆయన. ఈ నృసింహశాస్త్రి గారు, మీరు చెప్పకపోయినట్లయితే నేను ప్రాయోపవేశం చేస్తాను అని దర్భలు తీసుకుని వచ్చి అక్కడ పనుండినప్పుడు 1-2 రోజులు అయిన తర్వాత వారి కరుణ కలిగి తన జీవిత అంశములను, దివ్యాంశములను, విశిష్టమైన విషయాలను చెప్పారు. తన పేరు పూర్వం గణపతి అని. కానీ ఇన్ని చెప్పారు, కానీ తాను పుట్టిన సంవత్సరం కానీ, మాసం కానీ, తేదీ కానీ చెప్పలేదు. అది చెప్పమని అంత అడిగినా అది అవసరం లేదన్నారు. తర్వాత 12వ సంవత్సరంలో వెళితే తండ్రి తీసుకుని వచ్చాడు. మరలా 14వ సంవత్సరంలో వెళ్ళారు ఆయన. వారు వాసుదేవానంద స్వామి వారి శిష్యులుగా ఉండి ముందే తపస్సు చేసి వారి యొక్క చరిత్ర కూడా
ఎంతో కష్టపడి వ్రాయడం జరిగింది. మొదటి గ్రంథం, మన గ్రంథమాల్లో మొదటి గ్రంథం బ్రహ్మానంద తీర్థ విజయం. ఆ పుస్తకం మీ పుస్తక భాండాగారంలో ఉన్నది అనుకుంటాం. ఆ పుస్తకాలన్నీ 1000 పుస్తకాలు వేస్తే వెళ్ళిపోయినాయి. ఇప్పటికి కూడా బ్రహ్మానంద తీర్థ స్వామి భక్తులు, దత్తాత్రేయ భక్తులు ఆ చరిత్రను కావాలని ఆశ్రమానికి వ్రాస్తూ ఉంటారు. ఏదో 2-3 గ్రంథాలు ఉన్నాయి కానీ మరి లేవు. విశాఖపట్నంలో ఒకటి లైబ్రరీలో, ఇనమడుగు ఆశ్రమంలో మరొకటి ఉన్నది. ఇంకా 1-2 ఉండొచ్చును. వెతకగా మొన్న కనిపించాయి. బాపట్లో వారు కోరినప్పుడు వారికి ఆ గ్రంథం పంపడం జరిగింది. వారు దత్తాత్రేయ అపరావతారం వాసుదేవానంద స్వామి, ఆయన పటం మా అదృష్టం వలన, మా భాగ్యం వలన దొరికింది. చాలా చినిగిపోయి చాలా శిథిలమై దొరికితే ఇప్పుడు ఈ శంకర్కి ఇస్తే అతను దాన్ని చక్కగా దాని నుండి ఫోటో తీసి దాని నెగటివ్ తీసి ఎంతవరకు అది స్పష్టంగా రావడానికి వీలుంటుందో అంతవరకు దాన్ని తయారు చేసి ఇచ్చాడు. మా భాగ్యం అనుకుంటున్నాను. మరలా ఆ గ్రంథం ప్రచురించేటప్పుడు వారి యొక్క చిత్రపటం కూడా వేయడానికి వీలుంటుంది. వారు లోకానికి ఉపకారం చేయాలి అని పూర్వాశ్రమంలో వారు వైద్యులు కాబట్టి ఇప్పటికి కూడా 100 మంది శిష్యుల చేత ఆ మందులన్నీ నూరించి ఉచితంగా అందరికీ ఇచ్చేవారు. అది కూడా అవసరం లేదని జ్ఞాని కదా ఈయన, ఈ ఔషధాలు ఇవ్వడం ఎందుకు, లోకం ఏమిటి, ఉపకారం ఏమిటి అని తెలియని వారి కొంతమంది అనుకున్నా వారు చేసేది తన ధనం కొరకు కాదు, పరోపకారం కొరకు. ఎంతమందో రోగులు ఉంటారు, ఎవరు చెప్పినా వెళ్ళలేదట. 100 కొద్ది కల్వాలు ఉండేదట, దాంతో నూరించేవారట. ఇదంతా వారే బాపట్లలో చెప్పారు. ఆ చెప్పిన విషయం మా నాయన గారు విని మాకు చెప్పారు. వాసుదేవానంద అపర దత్తాత్రేయ అవతారం ఆయన. అటువంటి మహానుభావుని గురువుగా స్వీకరించారు ఈయన. దత్తాత్రేయ జయంతి నాడు బ్రహ్మానంద తీర్థస్వాముల వారిని చెబుతున్నారు అంటే ఈ దత్తాత్రేయ భక్తిని మన హైదరాబాద్ కూడా వచ్చారు, అక్కడ కూడా ఉపన్యసించారు వారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారు ఒకే పర్యాయం హైదరాబాదులో, బాపట్లలో, మద్రాసులో ఉపన్యసించాం 3 మూర్తులుగాను అని చెబితే వీరంతా ఉత్తరాలు రాసి తెలుసుకున్నారు. ఈ సమయంలో మీ పట్టణంలో ఉపన్యసించారా అంటే అవునన్నారు. ఇంకో చోట అంటే అవునన్నారు. బాపట్లలోనే ఉన్నారు వారు. అటువంటి మహామహిమలు కలిగిన సిద్ధపురుషుడు ఆయన, యోగీశ్వరుడు. ఆయన పటం కూడా పెద్దదిగా చేసి సత్యానందాశ్రమంలో ఆ మందిరంలో పెట్టడం జరిగింది. నెల్లిమర్లలో విజయనగరం దగ్గర ఉన్నటువంటి వారు ఆ పటం రాశారు. కావ్యకంఠ గణపతి ముని గారి పటం కూడా అద్భుతంగా రాశారు ఆయన. ఈనాడు ఆంధ్రప్రభలో కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షుల వారికి వ్రాసిన లేఖలన్నీ కూడా ఆ పత్రికలో ప్రచురించారు. అది చూసి మేము చాలా ఆనందించాం. రమణ మహర్షుల వారి జయంతి కూడా వస్తున్నది కాబట్టి మన భారతదేశంలోనే కాక ప్రపంచంలో అన్ని దేశాల్లో, అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ, జపాన్ మొదలైన అన్ని దేశాల్లో కూడా ఈ 18వ తేదీ ఇక్కడ కూడా రాయబడి ఉంది.
ప్రపంచంలో వారి జయంతి మహావైభవంగా జరుపుబోతారు. అందువలన మా నాయన గారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, రమణస్వామి రమణ మహర్షి అంటే కోప్పడ్డారు. నా విషయం మహర్షి వరకే తగ్గించారు, నేను సుఖమహర్షి వలె దత్తాత్రేయుని వలె అవధూతం నేను అన్నారు రమణ భగవానుడు. మరెవరైనా అంటే అది అహంకారంతో అన్నట్టుంటుంది. లక్షాధికారి నాకు డబ్బు లక్షలు ఉన్నాయంటే అందరూ ఆమోదిస్తారు, లేనివారు నాకు లక్షల ధనం ఉందంటే అందరూ నవ్వుతారు. అలానే శక్తి ఉన్నటువంటి మహాపురుషుడు ఈ విధంగా చెప్పినా అది అందరి చేత ఆమోదింపబడుతుంది. మంత్రేశ్వరస్య మహతో గురుతాం వహంతాం అన్నారు కావ్యకంఠ గణపతి ముని గారు. నేను మంత్రేశ్వరుణ్ణి, ప్రపంచమును సృష్టించగలను, మంత్రములను సృష్టించగలను. ఆయన ఉమాసహస్రం చూస్తే తెలుస్తుంది కావ్యకంఠ గణపతి ముని యొక్క శక్తి సామర్థ్యాలు. పార్వతి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ఆయనకు. ఆ పార్వతీదేవి అనుగ్రహం వలన రమణ మహర్షులు వారు గురువుగా లభించారని ఉమాసహస్రం రాశారు. పార్వతీదేవిని గురించి 1000 శ్లోకాలు రాశారు. ఆ ఉమాసహస్రం మొదట రమణాశ్రమ ప్రచురణ కాదు, శీర్షిలో వారు ఆ గ్రంథాన్ని అచ్చువేశారు. రమణ భగవాన్లకు కొన్ని గ్రంథాలు ఇచ్చారు భక్తులకు పంచిపెట్టడానికి. దాన్ని ధర పెట్టి వాళ్ళు పంచుతున్నారు. రమణ మహర్షుల వారు ఎందున్నటువంటి భక్తి చేత కొన్ని ప్రతులు వారు రమణ భగవాన్ దగ్గరికి ఇస్తే ఆ గ్రంథాలు రావడంతో నెల్లూరులో ఎవరైనా చిదంబర శాస్త్రి గారిని తెలిసిన వారు ఉన్నారా, వారికి ఇవ్వాలి మొదటి గ్రంథం. ఎవరో ఉండొచ్చును, ఉన్నదని వారికి తెలుసు. కానీ మహానుభావులందరూ కూడా బోల్తా గుర్తిస్తుంటారు. నాకేం తెలియదు, తెలిసి ఉన్నా నాకేం తెలియదు, నేను సామాన్య మానవుణ్ణే, గోచిపెట్టుకొని నేను అరుణాచలం అంటున్నాను, నా దగ్గర ఏమీ లేదు, పోండి మీరంతాను, నన్ను ఆశ్రయించేది ఎందుకు, నన్ను బాధ పెడుతున్నారు మీరంతాను అంటుంటారు రమణ భగవాన్లు కూడాను. ఆ విధంగా వీరు అంటే అప్పుడు గుర్రం సుబ్బరామయ్య గారని కాలేజీ లెక్చరరు, ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు ఆయన. వారు ఎక్కువగా వారు తల్లి మా నాయనగారు పురాణాలు వింటుండేవారు, పురాణం చెప్పేవారు ఎక్కువగాను. ఆ పురాణాలు కావు, ఆయన సంగీతం, సాహిత్యం, ఇటు వేదాంతం, ఇటు జ్యోతిషం, ఆయన పాండిత్యం అన్ని రంగాల్లో అన్ని శాస్త్రాల్లో ఉంది. నాకు ఆయన ఉపన్యాసమే అబ్బింది కానీ సంగీతం అబ్బలే. ఆయన సంగీతం కూడా బాగా పాడగలడు. మేము పుట్టే ముందు ఆ స్టేషన్ మాస్టర్ అడిగాట భువనగిరిలో, మీరు హరికథలు చెప్తారు కానీ హరికథలు చెప్తాను, హరికథలు కూడా చెప్తా అన్నమాట. ధ్వని ఇచ్చింది, హరికథలు చెప్తాను, హరిని గురించి కూడా చెప్తాను నేను అన్నారట. అక్కడ హరికథ చెప్పి వచ్చేసరికి మేము జన్మించామట. ఆయన మాటి మాటికి ఆనందంగా చెప్పుకుంటూ ఉండేవారు. అందువలన వారు అడిగితే గుర్రం సుబ్బరామయ్య గారు లేచారు. ఆయనకు ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మనీ, అరము, ఇంకా హిందీ, సంస్కృతం అన్ని భాషలు తెలుసు. అంతవాడు ఆయన. రమణ మహర్షుల చేత ఆకర్షింపబడ్డాడు. ఇంకా ఇంత పెద్ద గ్రంథం రాశాడు. వారికి రమణ మహర్షికి ఉన్నటువంటి సంబంధం, ఆయన సందర్శనం కాకముందు తను ఏ స్థితిలో ఉన్నాడో, తర్వాత ఏ స్థితికి వచ్చాడో, వారి వంటి మహాత్ములు లేరని, వారి వంటి అవధూతలు లేరని, వారి వంటి నిస్సంగులు లేరని, వారి వంటి నిరంజనులు లేరని అతను స్మృతులు రాసుకొని వచ్చాడు. ఆ స్మృతులు కూడా మాకు బాగా ఉపయోగపడతాయి. వచ్చిన చిక్కేమిటంటే ఎవరైనా స్మృతులు రాస్తే అవి ఇతరులు అడుగుతారు, దయగలిగి ఇస్తే ఆ పుస్తకం రాదు.
అట్లనే చాలా చోట్ల భగవద్గీత తరంగిణి సంపుటాలుగా వేసినప్పుడు మేము చదివిస్తామని తీసుకుని వెళితే అది అంతే, మళ్ళీ రాదు. ఒక ఆయన అన్నట, నా పిల్లవాడు జాగ్రత్తగా పెట్టుకొని మా పిల్లవాడు చించేశాడు అని చెప్పాడు. మళ్ళీ వెళితే అక్కడే ఉంది, దొంగ పట్టుబడ్డాడు. అందువల్ల ఏదైనా ఒక గ్రంథం విషయంలో అది వెళ్ళిపోతే రాదు అది. కాబట్టి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన రాసిన స్మృతులు కూడా ఉన్నాయి. తర్వాత డే బై డే అని మొదలయ్యారు. ఆయన రాసినటువంటి ప్రతినిత్యం ఏం జరుగుతుందో రమణ మహర్షుల వారి సన్నిధానంలో ఇంగ్లీష్లో వారు రాశారు. చలంగారు రాశారు భగవాన్ స్మృతులు అని. ఇట్లనే అనేక మంది, పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు రాశారు విజయనగరంలో రమణ సందర్శనం అని. మా ఉపన్యాసాలు విజయనగరంలో వినడం వలన, రమణ మహర్షుల వారు ఉన్నారు అని తెలియడం వలన వారి ప్రేరణ చేత, మా ప్రేరణ చేత, ప్రోత్సాహం చేత రమణాశ్రమం వెళ్ళాను అని రాసుకున్నారు. దానిలో పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని గొప్ప పండితుడు. ఆయన రమణ మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి ఆసుధారగా కొన్ని శ్లోకాలు చెప్పారు. వారి అనుగ్రహానికి కూడా పాత్రుడైనాడు ఆయన. ఆయన ఇప్పుడు లేరు, విజయనగరం వారిది, వారు శరీరం వదిలిపెట్టేశారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే గురం సుబ్బరామయ్య గారు లేచారు, నేనున్నాను, చిదంబర శాస్త్రి గారి శిష్యుని నేను, వారికి అందజేస్తాను అంటే ఆ ఉమా సహస్రం వారికి ఇచ్చారు. ఇంత పెద్ద పుస్తకం వారికి ఇచ్చారు. అది మా నాయన గారి జీవితం. అద్భుతం. పార్వతీదేవిని గురించి చెప్పినటువంటి శ్లోకాలు అన్ని వ్యాసఘట్టాలు. గణపతి ప్రస్తుతం ఉన్నప్పుడు వారిద్దరికీ జరిగినటువంటి సంవాదం వలన ఆలోచనకు శక్తిని ఇవ్వంటే ఈ విధంగా వ్యాసఘట్టాలని ఉన్నాయి, కొంచెం బాగా పట్టి చూస్తాయి సంస్కృత భాషలో. అది దీని అర్థం ఆలోచించేసరికి ఈయన ఆ రోజు ముందు శ్లోకాలన్నీ బాగా మెదడులో పెట్టుకునేవారు, చెప్పేసేవారు. ఈ విధంగానే ఆ ఉమాసహస్రం విషయం కూడా ఒక అద్భుతమైన విషయం. 700 శ్లోకాలే రాశారు ఆయన. తర్వాత పండితులందరికీ వార్త పంపించారు. ఆ గ్రంథం ఆవిష్కరణ జరుగుతుంది, ప్రాతప్రతి. దానిలో నుంచి కొన్ని శ్లోకాలు చదవబడతాయి అంటే ఎక్కడెక్కడి నుంచో, ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి, మద్రాసు నుండి, ఇంకా హైదరాబాద్ నుండి. హైదరాబాదులో కావ్యకంఠ గణపతి మునికి, కావ్యకంఠ గణపతి శాస్త్రి అని పేరు అంతకుముందు, వారు గజోత్సవం, ఏనుగు మీద వారిని ఉత్సవం చేసి మహాముని అని పిలిపించారు హైదరాబాద్లో కావ్యకంఠ గణపతి శాస్త్రి గారికి. అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి మహాముని, గణపతి మహాముని అని ఆయన్ను పిలువసాగారు. ఆ పుస్తకం ఇప్పటికి కూడా జాగ్రత్తగా ఉంచబడినది. దాన్ని వారి అనుమతి పొంది పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు కూడా దానికి పద్యాలు రాసి, దానికి వ్యాఖ్యానం రాసి చేశారు. అందువల్ల ఏమిటంటే వారి యొక్క శక్తి, వారి మహిమ అటువంటిది. దాచుకొని వారు ఇతరులను పరద్రోయడానికి, కీర్తి ప్రతిష్టలు వారికి అవసరం లేదు. కాబట్టి నా విషయం నేను చెప్పను అంటే నృసింహశాస్త్రి గారు ఉపవాసం ఉండి ప్రాయోపవేశం చేస్తానని వారి చేత బలవంతంగా చెప్పించి అష్టోత్తరం రాశారు. అటువంటి మహాపురుషుడు. ఆయన సంగతి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆంధ్రదేశం మొత్తం మీద, తెలంగాణ కానీ ఇది కానీ మొత్తం మీద దత్తాత్రేయుల వారిని తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ దత్తాత్రేయుల వారిని తెలిపినటువంటి వారు బ్రహ్మానంద తీర్థస్వాముల వారు. ఆయన బాపట్లకు వచ్చి, బాపట్లకు రావడంతో రైల్లో ప్రయాణం చేస్తూ ఎక్కడికో టికెట్ తీసుకొని జానకి రామశర్మ గారు, హనుమత్ జానకి రామశర్మ కాదు, ముందు 70 సంవత్సరాల కిందట ఒక బ్రహ్మచారితో బయలుదేరారు వారు. ఏదో ఆయనకు స్ఫురణ కలిగి
ఇది ఏ ఊరు అంటే బాపట్ల అన్నారు. పోనీ ముందుకు టికెట్ తీసుకున్నా ఇక్కడ దిగిపోదామన్నారు. అప్పుడు ఆయన అన్నారు, శర్మగారు అన్నారు, ఇక్కడ అందరూ నాస్తికులండి, ఇక్కడ మీ వేదాంతం వినేవాళ్ళు ఎవరు లేరు, అందరూ కూడా కేవలం బ్రహ్మ సమాజ మతస్థులు కొందరు, దివ్యజ్ఞాన సమాజ మతస్థులు కొందరు, ఇట్లా ఆని బిసెంటమ్మ బ్రావిడ్స్కి మొదట వారి సాంప్రదాయానికి చెందినటువంటి వారు కొందరు, లేక రాజారాం మోహన్ రాయ్ ఇంకా ముందు వారు, ఎక్కువ బెంగాల్లో ఈ బ్రహ్మ సమాజం ఉంది. ఆ బ్రహ్మ సమాజ మతస్థులు కొందరు, అందరూ ఇంగ్లీష్ చదువుకున్నటువంటి వారే, మీ ఉపన్యాసాలు వినరు, మీ భాష్యాలు వినరు, ఏమీ లేదు అంటే ఇటువంటి పట్టణాన్ని బాగు చేయాలి, దిగిపోదామన్న. మహాత్ములకు పట్టుదల ఎక్కువ. వారు అన్నదానికి వ్యతిరేకంగా జరిగితే వారు ఒప్పుకోరు, చేసి తీరవలసిందే, అవును అనవలసిందే, కాదు అన్నా వారు అనుకున్నట్టు చేసేస్తారు. అందువల్ల అక్కడ దిగిపోయి ఓ చోట కూర్చుంటే ఈ బ్రహ్మచారి వీరును ఎవరూ గుర్తించాలి. 2-3 దినాలు ఉపవాసమే, భిక్ష ఎట్లా అని అడిగిన వాడు లేరు. వారు బాగా గంధం పెట్టి బొట్లు పెట్టేవారు. బొట్లు పెట్టినందువలన శాక్తేయుడు అనుకున్నారు. అందువల్ల ఎవరూ చూడలే. తర్వాత పండితులు వచ్చి సంభాషిస్తే అనర్గళంగా సంస్కృత భాషలో అటువంటి అష్టావధాన శతావధాన ఇంకా కొమ్ములు తిరిగినటువంటి పండితులకు కూడా అవగాహన కానటువంటి అద్భుతమైన సంస్కృత భాషలో మాట్లాడితే వారందరూ కూడా 2 దినాల నుండి ఈయన ఎవరో అనుకున్నాం, ఈయన భిక్ష విషయం మనం ఆలోచించలేదు అని సాష్టాంగంగా నమస్కారం చేసి మా తప్పును క్షమించవలసిందని. అప్పుడు బ్రహ్మానంద తీర్థ స్వామి వారి కోపం కూడా ఉండేది. శిష్యులను ఉద్ధరించాలి అని కోపం చూపించేవారు, లోపల ఉన్నా లేకపోయినా. ఆలస్యంగా భాష్యాలకు వచ్చారా అవతల కూర్చోవలసిందే, లోపలికి రావడానికి వీళ్ళే. ఇటువంటి కఠిన నియమాలు మలయాళ స్వామి వారి కఠిన నియమాలు ఎటువంటివో అంతకంటే 1000 కఠిన నియమాలు బ్రహ్మానంద తీర్థ స్వామి వారికి ఉండేది. చాలా కోప్పడేవారు. మా ఆయన గారు 7-8 సంవత్సరాలు వారిని సేవించారు. మేము అడిగాం, కోపం అన్నారే వారికి మీరెట్ట సేవించారు అని. నన్ను కర్రలతో దండంతో కొట్టను కూడా కొట్టారు, అయినా నేను వారిని వదలలేదు. ఆయన పావుకోళ్లతో కూడా కొట్టారు నన్ను, అదంతా నా భాగ్యం అనుకున్నాను. ఇప్పుడు కొడతామంటేనే వెళ్ళిపోతారు, కొట్ట అవసరంలే, కో అంటే సార్. ఇప్పుడు ఆయన కొట్టినా ఇవన్నీ పడి ఒక్కోసారి పావుకోళ్ళు తన్నేవారట, దండంతో కొట్టేవారట. అయినా వదిలిపెట్టకుండా వారిని సేవించడం వలననే ఈ విధంగా ఆయన ఆ స్థితికి రాగలిగారు. బ్రహ్మానంద తీర్థ స్వాముల వారి యొక్క అనుగ్రహం వలన నేను ఈ స్థితికి వచ్చాను అని చెబుతూ ఉంటారు. ఆయన మా నాయన గారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, నీవు బీదవాడివి, దత్తాత్రేయ జయంతి ఆనందంగా చేయి, నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటే. బీదవాడివని మీరే చెప్పారంటేనండి, నేను ఏ విధంగా చేసేది అంటే, నీకొక శక్తినిస్తున్నాను, నేను అనుగ్రహిస్తున్నాను. నీవు కొంతమంది శిష్యులతో, కొంతమంది అనుయాయులతో, కొంతమంది అభిమానులతో నీవు కొందరు తాళాలు, కొందరు తంబురులు, ఇంకా కొన్ని హార్మోనియములు ఇవన్నీ తీసుకొని ఏ విధంగా త్యాగరాజస్వామి పళ్ళెం పట్టుకొని వెళ్ళారో అట్లనే నీవు కూడా ఓ పళ్ళెం పట్టుకొని ఎవరేస్తున్నారా అనేటటువంటి దృష్టి లేకుండా భజన చేస్తూ, దత్త భజన చేస్తూ వెళ్ళు. మీ అనుయాయుల చేత, కొందరి చేత కొన్ని బస్తాలు కూడా తీసుకొని వెళ్ళు. ధనం వేసేవారు, బియ్యం పోసేవారు, మరొకరి బస్తాలు పప్పులు వేసేవారు. ఇంకోవన్నీ కూడా ఆయనకు మొట్టమొదటి సన్యాసి అయినా ఎంత తెలుసునో చూడండి, దీనిలో అది కలియకూడదు, దానిలో ఇది కలియకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ పట్టుకొని వెళుతూ ఉంటే వేసేటటువంటి వాళ్ళు వేస్తూ ఉంటారు. బియ్యం అయితే ఈ బస్తాలో వేయించు, పప్పులైతే ఆ చిన్న చిన్న వాటిల్లో వేయించు, ధనం అయితే నువ్వు పట్టుకున్నటువంటి ఆ పల్లెరంలో వేయించు
అది ఎంత వస్తుందో ముందు రోజు చెయ్యి ఆ పని, ఇంకా ముందు రోజు చేయకు, ప్రకటన ఎక్కువ అవుతుంది. అంత ధనం మనకు అక్కర్లేదు. ముందు రోజు వెళ్ళు, ఆ వచ్చిందంతా దత్తాత్రేయ జయంతి. ఆనాడు దత్తాత్రేయ పటం పెట్టి పూజ చేసి వారి యొక్క చరిత్ర అందరికీ పురాణంగా చెప్పి మధ్యాహ్నం వేళ అందరికీ కూడా అన్నదానం చేయి అని ఆజ్ఞాపించారు. ఆ విధంగా వారు జీవితం ఉన్నంత వరకు దత్తాత్రేయ జయంతి నాడే వారు ప్రాణం వదిలిపెట్టారు. మా నాయనగారు దత్తాత్రేయ జయంతి చేసి ప్రసాదం తీసుకొని దత్తా అంటూ ప్రాణం వదిలిపెట్టారు. మా తండ్రి అనేటటువంటి ఉద్దేశంతో మేము చెప్పడం లేదు, ఆయన స్థితి మేము చెబుతున్నాం. ఒక్క అబద్ధం ఆడలేదు, కోర్టుకు ఎక్కలేదు. వారు వ్యవహారం అంటే అసలు తెలియదు వారికి. కేవలం అధ్యాత్మ జీవితాన్ని గడిపారు. శృంగేరి పీఠాధిపతి, కామకోట పీఠాధిపతి రమణ మహర్షుల వారు, నిత్యానంద పరమహంస, బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు, ఇంకా కాశీలో హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి మహాపురుషులు అందరి అనుగ్రహం ఆయన సంపాదించుకున్నారు. అటువంటి ఎందుకు చెప్పవలసింది వచ్చిందంటే, దత్తాత్రేయ జయంతి చెయ్యి నీవు అంటే, ఆ దత్తాత్రేయ జయంతి చేయడంలో 2 సంవత్సరాలు మహావైభవంగా చేసేసరికి నిష్కారణ వైరులు ఏర్పడ్డారు. ఆ ధనంలో పైసా అయినా ఆయన ముట్టకుండా ఉన్నా వచ్చిన ధనంలో చాలా కుటుంబానికి వినియోగిస్తున్నాడు, స్వార్థపరుడు అనేటటువంటి ప్రచారం కూడా చేశారు. ఎవరిని అతిథులను రాకుండా కూడా చేశారు. ఈ విధంగా నరసింహ మెహతాకు ఎన్ని ఆటంకాలు కలిగాయో అతిథి అభ్యాగత సేవలో వారి చరిత్ర అందరూ చదివే ఉన్నారు. అటువంటి ఆటంకాలను ఎన్నో కలగజేశారు. అయినా బ్రహ్మానంద తీర్థ స్వాముల వారి అనుగ్రహం వలన, ఇంకా వారికి అంతకుముందు ఉన్నటువంటి పూర్వ ఋషీశ్వరుల అనుగ్రహం వలన, నవీన ఆధునిక మహాత్ముల యొక్క ఆశీర్వాదం వలన ఈ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయినాయి. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు కానివాడు ఎప్పుడైనా నశిస్తాడు కానీ నా భక్తుడు ఎన్నటికీ నశింపడు అని గీతాశాస్త్రంలో భగవంతుడు చెప్పినటువంటి ప్రతిజ్ఞ వారి విషయంలో కూడా. ఒకరు ఈ విధంగా వారి మీద నిందావాక్యాలు చెబితే వాళ్ళలో మరి ఒకరు, నాకు తెలుసున వారి జీవితం ధార్మిక జీవితం వారిది, కఠిన నియమాలతో కూడినటువంటి జీవితం, వారు వచ్చింది అపహరిస్తారా ఎప్పుడైనాను, నేను అక్కడే ఉన్నాను చూస్తున్నాను అంతే వచ్చింది అని వాళ్ళలో వాళ్ళే వీడనడం వాడు అనడం మొదలైనటువంటి దీని వలన పర్వతాల వల్ల వచ్చినటువంటి ఆటంకాలన్నీ మాకు కూడా తెలుసును. పర్వతాల వల్ల వచ్చినటువంటి ఆటంకాలు దూది పింజల వల్ల ఎగిరిపోయినాయి. అందువలన భగవద్ అనుగ్రహం ఉంటే ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అంతరాయాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, విఘ్న పర్వతాలు ఎదురైనా వాటినంతా అధిగమించడానికి తగినటువంటి శక్తి తప్పకుండా కలుగుతుంది. గురుదేవుని అనుగ్రహం ఉంటే, మహాత్ముల యొక్క ఆశీర్వాదం ఉంటే సాధ్యంగానే ఉన్నది. అయితే విశ్వాసం అనేది ఉండాలి. ఒక్క సంగతి చెబుతుంటాం మేము, ఒక దేవాలయానికి వెళితే అక్కడ అర్చామూర్తి ఉంటుంది. అర్చామూర్తి యందు శక్తి, నీకు భక్తి ఉంటేనే ఆ మూర్తి వల్ల నీకు ఉపకారం జరుగుతుంది. ఆ శక్తిని ఉండి నీకు భక్తి లేకపోయినా, నీకు భక్తి ఉండి అక్కడ శక్తి లేకపోయినా ప్రయోజనం లేదని తరచు చెబుతూ ఉంటాం. అందువలన మహాత్ముడే కావచ్చు, ఆ మహాత్ముడు కాడు అనుకుంటే మహాత్ముడు కానట్టే నీకు కనిపిస్తాడు. మనకంతా రమణ మహర్షుల వారు మహానుభావులు. తిరువణ్ణామలలో ఉన్నటువంటి వారికి ఆయన కపట సన్యాసి, ఎందుకు పనికిరానివాడు. ఆయన ధనం సంపాదించడానికి కౌపీనం పెట్టుకున్నారు అని తిడతారు. ఆ తిట్టడం మేము కూడా విన్నాం. ఇంకొక విధంగా కూడా మా 19వ సంవత్సరం వయస్సులో మొట్టమొదటి తిరువణ్ణామలై వెళ్ళినప్పుడు నూతనంగా ఉన్నానని, పసివాడనుగా ఉన్నానని ఓ స్వామి తెలుగువాడే
ఆ కొండ మీద ఆశ్రమం కట్టుకున్నాడు. కర్మం చాలక ఆయన ఎదురైనాడు. ఎదురై ఎక్కడా నువ్వు ఏమిటి అన్నాడు. మేము చెప్పాం పలానా అని చెప్పాం. నాది ఆ దగ్గరే అన్నాడు. ఎందుకు వచ్చావు అన్నాడు. రమణ మహర్షి వారిని చూడాలి. చిచి పాడైపోతాం, రమణ మహర్షి వారిని చూడకో, తిరిగిపో అని తోయడం ప్రారంభించాడు. స్టేషన్లో ఎక్కువ కాదయ్యా, మా నాయన గారు 20 సంవత్సరాల నుంచి రమణ మహర్షి వారిని, వారి ఫోటోలు కూడా ఉన్నాయి. యతి సామ్రాట్ అనేవారు, యతుల్లో చక్రవర్తి అయ్యా రమణ మహర్షి వారు అనేవారు. నువ్వేమిటయ్యా ఇట్ అంటున్నావు? నువ్వు పడని వాడుగా చూస్తున్నావు, దుష్టుడిగా చూస్తున్నావు. కాషాయ బట్టలు మాత్రం వేసావు గారు, లోపల కాషాయం కాలేదు నీకు, ఎందుకయ్యా మమ్మల్ని తోస్తావు అని బాగా బలం ఉండేది. 52లో వచ్చినప్పుడు కూడా మీరందరూ చూచి ఉండొచ్చు. ఇక్కడ ఫోటో కూడా ఉంది. మంచి బలం ఉండేది, మంచి కంఠశక్తి ఉండేది. ఆ స్వామిని తోసేసి అప్పుడు రమణాశ్రమానికి వెళితే వారిని చూస్తే శేషశాయిగా పరున్నటువంటి ఆ మహావిష్ణువు, ఆయన యొక్క దర్శనం, పరమశివుడుగా ఉన్నటువంటి ఆ మూర్తి యొక్క దర్శనం, అతీతమైనటువంటి పరబ్రహ్మస్వరూపుడుగా ఉన్నటువంటి దర్శనాన్ని పొంది ఆకర్షితుడనై వెళ్ళడంతో నీకు అహంకారం ఉంది, నా కాలు పెట్టి నెత్తి మీద పెట్టి అనుస్తాను అని కాలు కూడా నెత్తి మీద పెట్టడం జరిగింది. దానివల్ల అహంకారం, ఆ రౌడీల్లో మొదటి వాళ్ళగా ఉండేవాళ్ళం మేము. దేవుడు లేడు, సన్యాసులందరినీ తిరుగుతుండేవాళ్ళం. అటువంటి వాళ్ళం రమణ మహర్షి దగ్గరికి వెళ్ళడం కూడా పరీక్షా దృష్టితో వెళ్ళినా ఆయన యొక్క అఖండ శక్తి వలన అనంతమైనటువంటి సంస్కారం కలిగింది. మహాపురుషులు ఎటువంటి వారినైనా మార్చగలరు అనే విషయం మనకు భాగవతంలో కానీ ఇక భక్తుల చరిత్రల్లో కానీ మనం చూస్తూనే ఉంటాం. అందువలన ముఖ్యంగాను వారు మొట్టమొదట వచ్చి ఆ ప్రాంతం అంతా తిరిగేటప్పుడు ఇప్పటికి కూడా చెవులు 3 సంవత్సరముల వాడనైనా 30 సంవత్సరముల వాడివే అంటుండేవారు మా నాయన గారు. 3 సంవత్సరముల చిన్న బిడ్డనైనా వారి రూపం జ్ఞాపకం ఉంది, వారి నడక జ్ఞాపకం ఉంది, వారి యొక్క మూర్తి జ్ఞాపకం ఉంది. ఇక్కడ కూడా బ్రహ్మానంద తీర్థ స్వామి వారి పటములు కొన్ని ఇవ్వడం కూడా జరిగిందేమో చెప్పలేము. ఆ ప్రాంతాల్లో అందరికీ ఇస్తే ఇప్పటికి ఏదో 10, 12 ఉన్నాయి. అందరూ తీసుకుపోయి మన భక్తులంతా వారి ఇళ్లలో పెట్టుకున్నారు బ్రహ్మానంద తీర్థ స్వామి వారి యొక్క ఫోటోలు, బాపట్లో తీసినటువంటివి. వారు కట్టకట్టా మనకి ఇచ్చారు. అందువలన ఈనాటికి కూడా దత్తం భజే గురు దత్తం భజే అని మనం మొదట పాడుతూ ఉంటామే. వారు మొట్టమొదట పుస్తకం తీసుకున్నారు ఎవరు, అది ఈనాటికి గింగురు అంటూనే ఉంటుంది. అందరి చేత భజన చేయించేవారు. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే అని అందరి చేత అనిపించేవారు. దత్తం భజే అవధూతం భజే అత్రి మౌని పుత్ర గురు దత్తం భజే అని ఈనాటికి కూడా ఆ శబ్దం, వారి రూపం, వారి యొక్క ధ్వని సంగీతంలో, సాహిత్యంలో, సర్వరంగాల్లో సర్వజ్ఞుడు ఆయన. దత్తాత్రేయ జయంతి నాడు దత్తాత్రేయ ప్రతిమను బంకమట్టితో తయారు చేస్తే, రంగులు వేయిస్తే ప్రత్యక్షంగా దత్తాత్రేయుల వారు. శిల్పి కూడా బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు. శిల్పం ఉంది, సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, అనుభవం ఉంది, సర్వతోముఖమైన విశ్వతోముఖమైన ప్రజ్ఞ వారిది. ఈ దత్తాత్రేయ భక్తిని, దత్తాత్రేయ ఆవిర్భావాన్ని, దత్తాత్రేయుని యొక్క చరిత్రను మొట్టమొదట మన వారికి పరిచయం చేసినటువంటి వారు బ్రహ్మానంద తీర్థ స్వామి. పూనాలో ఉపన్యసించినప్పుడు వారు ప్రతి చోటికి తీసుకువెళ్ళారు.
అక్కడ ఏర్పాటు చేసినటువంటి వారు ఈ సత్యవాణిని ఇంగ్లీష్లో అనువదించిన మంతా వెంకటరమణ శర్మ ఎంఏ ఎంఈడి అంత విద్వాంసుడు. ఆయన శ్రీకాకుళంలో లెక్చరర్గా ఉన్నారు. ఇంకా నాకు ప్రమోషన్ కూడా వచ్చింది అని మొన్న ఉత్తరం రాశాడు. ఈయన అన్నగారు పూనాలో ఉన్నారు. అందువలన పూనాలో ఒకసారి ఇక్కడ వారే పూనాలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దిగ్విజయంగా ఆనందంగా జరిగింది. రెండవ పర్యాయం వీరి అన్నగారు ఎంఈఆర్ శర్మ అన్నగారు వారు ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా అన్ని సంఘాల యొక్క అనుమతిని పొంది అన్ని సంఘాలను సమ్మిశ్రితం చేసి కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపారు. వాళ్ళ తమ్ముడు ఇంకా ఇతర తమ్ముడు కూడా వచ్చారు. ఆనాడు నారాయణ సేవ చేస్తామని, బీదలకు అన్నదానం చేస్తామని వండితే 500 మందికి వండితే 5,000 మంది వచ్చారు. వస్తే మా దగ్గరికి వచ్చి గోల పెట్టుకున్నారు. అయ్యా, మీకు నమ్మకం ఉండాలి కానీ మేము వచ్చి నీళ్లు చల్లుతాం, అన్నపూర్ణాదేవికి నమస్కరిస్తాం, అక్షయం అవుతుంది అని చెబితే 5,000 మందికి పూర్తయి ఇంకో 1,000 మందికి ఉండిపోయింది అన్నం. మరునాడు కూడా పెట్టారు. అది ఆ కార్యక్రమం అవడంతో ఈ బొంబాయి వచ్చాం. అందువలన ఏమిటి అంటే అక్కడ ప్రతి చోట దత్తాత్రేయ మందిరమే పూనాలో ఎక్కువగా. దగ్గరగా దత్తాత్రేయుల వారు జన్మించిన స్థలం ఉన్నది కాబట్టి వారు సహ్యాద్రి వాసులు కాబట్టి గురువారం నాడు చెప్పినప్పుడు వారు విభూతి అని ఆదేశించినప్పుడు దత్తాత్రేయ చరిత్ర మనకు తెలియదే, ఏం చేద్దాం, కొద్దిగా తెలుసును అని ఆలోచిస్తూ ఉండగా మా నాయన గారు ముఖ్యమైనటువంటి విషయాలన్నీ వ్రాసి పెట్టుకున్నటువంటి నోట్బుక్ ఒకటి ఉంది. వాళ్ళు దీనిలో ఏమైనా వారు బ్రహ్మానంద తీర్థ స్వాముల వారి శిష్యులు కదా, దత్తాత్రేయ చరిత్ర ఏదైనా వారు రాసి పెట్టారేమో అని చెప్పి తిరగవేస్తూ ఉంటే అక్కడ దొరికాయి ఇవన్నీ. వారి యొక్క అష్టావింశత్యుత్తర శతనామావళి వారి యొక్క నోట్బుక్లోనే దొరికింది. తర్వాత నారద పురాణంలో నారద విరచిత దత్తాత్రేయ స్తోత్రం కూడా వారిలోనే దొరికింది. ఇంతలో పూనాలో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా దత్తాత్రేయునికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయా అని అంటే కొన్ని గ్రంథాలు ఇవ్వడం వలన తెలుగులో ఉన్నది ఒక గ్రంథం అది దొరికింది. దానిలో కొంత సేకరించడం జరిగింది. మొత్తం మీద ఈ గురువారం నాడు జరిగే దత్తాత్రేయ భజన కానీ దత్తాత్రేయ ఈ అష్టావింశత్యుత్తర శతనామావళి కానీ ఇవన్నీ కూడా వారి ఎక్కువ భాగం వారి నోట్బుక్లోనే దొరికింది. తర్వాత ఇతర కూడా దీనిలో చేర్చడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఈ రాబోయేటటువంటి భజనావళిలో కూడా ఇంకా కొన్ని చేర్చారు. దానిలో బుధవారం నాడు ఎత్తిపాడు కంఠము నెత్తిపాడు యతివరాధీర ఓం తత్సదను సుబాడు అని వివేకానంద ఎత్తికేతం కూడా వేమన్నాం, అది కూడా వేశారు. మొన్న కార్యక్రమం జరిగినప్పుడు 60 దినాల కార్యక్రమం విశాఖపట్నం మెయిన్ రోడ్లో జగన్నాథ స్వామి ఆలయంలో జరిగినప్పుడు మా చిన్నస్వామి వస్తూ 50 పుస్తకాలు బైండ్ అయినాయి. 50 పుస్తకాలు అచ్చు వేయడమేమో మన ప్రెస్లోనే, వీరు బైండ్ చేయలేకపోయినారు. ఈ పుస్తకాలంతా కూడా 2 బండ్లలో తీసుకొచ్చి నెల్లూరులో బైండ్ చేయించి మరలా తీసుకొచ్చారట. అది చిన్నస్వామి చెప్పాడు.
అది తీసుకురావడంలో 50 అయినాయి అని తెస్తే ఉఫ్ అని ఎగిరిపోయినాయి. ఇంకా కావాలన్నారు, ఇంకా లేవు, ఎప్పుడో చూడొచ్చునని చెప్పాం. ఇక్కడికి కూడా ఇక్కడ రావడంతో ఉత్తరం రాశాం. 200 పుస్తకాలు ఇక్కడికి పంపవలసింది అంటే ఆర్ఆర్ వచ్చింది, పుస్తకాలు రాలేట. ముందు వార్త తెలిసింది, పంపించామని, ఆర్ఆర్ కూడా వచ్చింది, కానీ పుస్తకాలు రాలే. ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, మేము ఉండగా రావచ్చు, మేము పోయిన తర్వాత రావచ్చు. ఏదైనా తర్వాతనైనా మన మండలి వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికి కావాలనో వాళ్ళు ఆదివారం నాడు సమావేశం జరుగుతుంటూనే ఉంటుంది కదా ప్రతి ఆదివారం. అప్పుడు వారు వచ్చినప్పుడు తెలపలేదు, భజనావళి కోడి కూతల వరకు కూస్తున్నారు. కోడి కూసినట్టు కూస్తున్నారు అంటుండే. ఎప్పుడు వస్తుంది భజనావళి, ఎప్పుడు పత్రికలో కూడా వేయడం వలన అందరూ అడగసాగారు. మరొకటి వికాసం, అది కావాలి అని అంటున్నారు. కరీంనగర్లో చెప్పినప్పుడు మేము వేసేస్తామన్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి బొంబాయి వాళ్ళని సహకారం కోరారట. అయిపోయి ఉంటుంది అనుకున్నాం మేము. ఇక్కడికి వస్తే అది కాలేదు, మరొక విధంగా అయింది అని చెప్పారు. తప్పకుండా అది బ్రహ్మరస మహాయజ్ఞానికి లోపల వేయడం జరగదు, కానీ ఒక నెల ముందే వెళుతున్నాం అక్కడికి, అందువల్ల జరగదు. కానీ తర్వాత 4 మాసాలు ఆశ్రమంలో ప్రతి సంవత్సరం ఉండడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మన ప్రెస్లోనే వికాసం వేయడం, వికాసం అంటున్నారు. ఇంకా వికాసం వికసించలేదండి, ఇంకా ముక్కు నుంచే ఉంది. మీరందరూ త్వరగా వచ్చేటట్టు తపస్సు చేయండి, భక్తితో చేస్తే తప్పకుండా వస్తుందండి అని చెబుతూ ఉంటాం. అందువలన బ్రహ్మాది కార్తవీర్యార్జునికి దత్తాత్రేయుల వారు అనేక విధాల దృశ్యాలు చూపించి అతనికి భ్రమ ప్రమాదాలు కలిగేటట్టుగా కొంచెం సూచించాడు మన నారాయణ. ఇతను వెంటబడుతూ ఉంటే ఇతన్ని వదిలించుకోవడానికి సాధారణంగా రమణ మహర్షులు వారు కూడా అంతే. ఒక గుహలో ఉంటే జనం వస్తే అర్ధరాత్రి ఇంకో గుహకు వెళ్ళేవారు. అక్కడ ఉన్నారని తెలుసుకునేసరికి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గుహ మారేవారు. ఎవరు రాకూడదు అనేటటువంటి అభిప్రాయం. ఆ విధంగానే ఇతన్ని వదిలించుకుందామని కార్తవీర్యార్జునుడు ఎంతో ప్రయత్నం చేస్తే వెంటబడుతూనే ఉన్నాడు. వెంటబడుతుండే గబగబా పోయి కళ్ళంగడి కూర్చొని ఆ కళ్ళు ముంత తాగేసాడు దత్తాత్రేయుల వారు. ఇట్టైనా కళ్ళు తాగేవాడు నా గురువు ఏమిటి వదిలిపెడతాడని అప్పటికీ వదిలిపెట్టలే. వెళ్ళి చోట వెళ్ళి స్త్రీని సంహరించుకున్నాడు. వీడు ఇంద్రియలోలుడు, కామదాసుడు, వీడేం గురువయ్యా అని వదిలిపెడతాడేమోనని అనుకున్నాడు. వదిలిపెట్టలే. తర్వాత ఇంకో చోట జూదం ఆడే చోట అక్కడికి వెళ్ళి అక్కడ ప్రారంభించాడు. ఈ ప్యాకాట్ ఆడేవాడు, జూదం ఆడేవాడు నా గురువు ఏమిటి వదిలిపెడతాడు. ఇప్పుడు అంటే మొదటనే వదిలిపెట్టారు అనుకోండి. కళ్ళు తాగినవాడు గురువు అంటే, కళ్ళు తాగేవాడు గురువు ఏమిటి, ఇంత దురభ్యాసాలు ఉండేవాడు. తర్వాత జూదం ఆడి ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో పని చేసి చేయరాని పని ఇట్లా చేసేసారు. అప్పటికే వదలకుండా ఉంటే కట్టకట్టప్పుడు అడిగాడు ఆయన, ఏరా నాయన ఎందుకు నన్ను వదిలిపెట్టాను, నేను దుష్టుని పాపుల్లో అతి పాపిని, నేను ఇన్ని విధాలు చేస్తే పంచమహాపాతకాలు నువ్వేం వదిలిపెట్టకుండా ఉన్నావు అంటే, స్వామి ఇది మమ్మల్ని త్రోసివేయడానికి, భ్రమలో తోయడానికి, పరీక్షించడానికి, గురువునందు నిజమైన భక్తి ఉన్నదో లేదో, ఈ పై దృశ్యాలు చూసి బేలిపోతారో లేకపోతే నిష్ఠ కలిగి ఉంటారో, దృఢమైన విశ్వాసం, దృఢమైన భక్తి, ఈయనే గురువు, ఇవన్నీ పైకి ఇవన్నీ నాటకం చూపిస్తున్నారు అనేటటువంటి భావాన్ని కలుగుతుందో లేదో పరీక్షించాను. నేను కళ్ళు త్రాగలేదు, స్త్రీని కౌగిలించుకోలేదు, నేను ఇంకా జూదము ఆడలేదు, ఇంకో వ్యభిచారము చేయలేదు, ఏమీ చేయలేదు, నిన్ను పరీక్షించడానికి చేశాను. ఇన్ని పరీక్షల్లో నెగ్గావు, నీవు ఇప్పుడు కూర్చో తత్వం చెప్తాను. మొట్టమొట్టే పోతే ఏమిలే. ఇక గురువులు సాధారణంగా భ్రమలో తోసేస్తూ ఉంటారు. దానికి కూడా నిలిచినటువంటి వారెవరో, సమ్యక్ పరీక్ష దాతవ్యం మాసం షణ్మాస వత్సరం, సంవత్సరం కానీ 6 మాసాలు కానీ తుదకు నెల కానీ పరీక్షించి ఉపదేశం చేయాలి.
మనకు ప్రమాణం ఉంది. అంత కఠిన నియమాలకు ఉండలేరు కాబట్టి వివేకానంద స్వామి వారు కానీ బుద్ధుడి దగ్గర నుంచి కూడా అడిగిన వాళ్ళకి ఇచ్చేయండి, అడిగిన వాళ్ళే లేరు కదా అన్నారు. ఈ ప్లాట్ఫారం లెక్చర్స్ అంతా పూర్వకాలంలో ఉన్నాయా? గురువు ఎక్కడో ఉన్నాడో అరణ్యంలో వెతుక్కుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు పుష్పం దగ్గరికి భ్రమరం వస్తున్నది కానీ ఇక పుష్పమే రావాలి భ్రమరం దగ్గరికి. అందువల్ల బుద్ధుడు చెప్పాడు, వాళ్ళకు విశ్వాసం తగ్గిపోయింది, భక్తి తగ్గిపోతున్నది, కాబట్టి మనమే వెళ్ళి చెప్పాలి అని బుద్ధుని కాలం నుండి కూడా మారిపోయింది పద్ధతి. వివేకానంద స్వామి ఇంకాను మ్యాజిక్ ల్యాంటర్న్ చూపించి సినిమాలు చూపించి ఆకర్షించి వేదాంతం చెప్పండి అన్నాడు. తగ్గిపోతున్నది కాబట్టి. లేకపోతే ఈ గురువులు మీ దగ్గరికి వచ్చేవారు కాదు. నేను అక్కడే ఉంటాను అరణ్యంలో, అక్కడికే రాండి అనేవారు. ఎంతమంది రాగలరు? మా చిన్నస్వామి ప్రచారం ఎందుకు అన్నాడు? మేము ఒకటే చెప్పాం, మనం ఉన్న దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, మనం ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు ఎంతమంది వినగలుగుతున్నారు, ఎంతమంది రాగలుగుతున్నారు, అందరికీ అవకాశం కలిగిస్తున్నాం కదా. మనమే కష్టపడి వెళితే అందరికీ ఉపయోగపడుతున్నాం కదా. ఎందుకయ్యా అడ్డు పెడతారు అంటే ఈ భావం బాగుంది, నాకు అది తోచలేదు అన్నాడు ఆయన. సరే ఏదో ఒకటి మనవాడు అంటున్నాడు, సంవత్సరం ఏమిటి మీరున్నంత వరకు రావాలి అని. సూక్ష్మంగా వస్తాం, సూక్ష్మ రూపంతో, ఈ రూపంతో కాకపోయినా సూక్ష్మంగా రమణ మహర్షుల వారు చెప్పినట్టు సూక్ష్మ రూపంతో నేను వస్తూ ఉంటాను అన్నట్టు అతను అడిగినందువలన ఓ భావం కలుగుతున్నది అనుకోండి. ఓపిక ఉన్నంత వరకు, ఓపిక లేకపోతే రానేలేమనుకోండి. ఒక చోట ఓపిక లేకపోతే జ్వరం వచ్చి ఉపన్యాసం మానమంటే, ఉపన్యాసం మానితే మా జ్వరం ఎక్కువ అవుతుంది అంటే బాగా మంచి బలం గలవాడు ఇలా పట్టుకొని అక్కడ కూర్చోబెట్టుకొని మోసుకొని తీసుకెళ్ళారు ఉపన్యాసం నరసన్నపేటలో. అక్కడ ఉపన్యాసం చేసి మనం మోసుకొని తీసుకొచ్చారు. ఒక బండిలో పడుకోబెట్టి తీసుకువెళ్ళారు ఒక చోట, ఉపన్యాసం మళ్ళీ తీసుకొచ్చారు. మొన్నంతే ట్యాక్సీ ఏర్పాటు చేసి విశాఖపట్నంలో దాని మీద పడుకొనే వెళ్ళేవాళ్ళం, పరుండే వచ్చేవాళ్ళం. ఆ గుదస్థానంలో వస్త్రఖండాలన్నీ పెట్టుకునేవాళ్ళం. విరోచనాలు అయిపోతూ ఉండేది, ఉపన్యాసం జరుగుతూ ఉండేది. 200 విరోచనాలు అట్లా అయిపోయి తర్వాత క్రమంగా ఒక ఆయుర్వేద వైద్యుడు మన భక్తుడే వచ్చి, అయ్యా ఇట్లుంటే ఎట్లా, మందు తీసుకోండి, మీరు రోగ నివారణ చేసుకోండి అని మన భక్తులంతా కోరినందువలన అతని వలన ఒకసారి తగ్గించకూడదు అని 150కి 175కు తగ్గించాడు. లేకపోతే బొంబాయి కార్యక్రమం రాలేము అని చెప్పి రాయవలసిందే. అటువంటి అవస్థలో ఉండి మేజర్ ఆపరేషన్ జరిగి అటువంటి అవస్థ లేవలేని స్థితి నుండి విరోచనాలు ఎక్కువగా పట్టుకొని కేవలం అస్థిపంజర ప్రాయణమై ఉండి కూడా రాద్దామని అనుకుంటూ ఉంటే మళ్ళీ వైద్యుడు వచ్చినందువలన కొంచెం భక్తి గలవాడు, కొంచెం మంచి చల్లని చెయ్యి, హోమియోపతి వాడడం ప్రయోజనం లేదు, అలోపతి వాడడం ప్రయోజనం లేదు. ఈ ఆయుర్వేద వైద్యం వలన, ఆయుర్వేదం పూర్వం నుంచి ఉన్నది, ఔషధులు దానిలో ఉంటాయి. అది మానేసి దీనిలో దిగారు అందరూ. పొడిపించుకోవడం, పోయించుకోవడమే ఆపరేషన్లు. అందువల్ల ఇవన్నీ లేకుండానే ఆయన తగ్గించి ఒక 15 దినాల్లో బాగా తగ్గేటట్టు చేసి తర్వాత బలానికి కూడా మందిచ్చి, ఇప్పటికి కూడా ఇచ్చి నెల ఏమీ తీసుకోలేదు, మనకే ఇచ్చాడు ఆయన డబ్బు. మన వాళ్ళు ఏమీ అపేక్షించలేదు. మీ దగ్గర తీసుకోవడం, మీరు లోకానికి ఉపయోగపడుతున్నారు, మీకు బాగా మంచి ఆరోగ్యం కలగజేయడం మా సేవ అది, మా ధర్మం అది అనే ఉద్దేశంతో కొబ్బరి నీళ్ళతో తాగండి అని ఇస్తే ఇక్కడ కూడా త్రాగుతూనే ఉన్నాం. గత పర్యాయం కూడా బొంబాయి రాలేని పరిస్థితిలో కూడా అతను మాత్రలు ఇచ్చి మీకు బొంబాయి వెళ్ళి చెప్పేటటువంటి బలం వస్తుందండి అని ఇచ్చాడు. కానీ గత పర్యాయం కంటే ఈసారి ఆరోగ్యంగానే ఉన్న పరుండే ఉపన్యాసం ఇచ్చాం. పోయినసారి అంత వ్యాధితో బాధపడ్డాం, కానీ ఈసారి అట్లా లేకుండా గొంతు కూడా బొంగురు పోకుండా కొంచెం బాగానే దగ్గరకు వచ్చిన 3 భాగాలు అయింది. ఇంకా ఎంత ఉంది అంటే 15వ తేదీ వచ్చేసింది. ఇంకా 4 రోజులు కాబోదు, 3 రోజులు కదా, 3 రోజులు 18వ తేదీ వరకు, రమణ జయంతి వరకు రాయడం. 14తో వరకే మేము చెబుతాం, తర్వాత విశ్రాంతి తీసుకుంటాం. మా దేహ పరిస్థితి సరిగా లేదు అని రాస్తే ఇక్కడికి చాలా ఆందోళన పడి ఉత్తరం రాశారు.
మీ అనారోగ్యం మాకు భయాన్ని ఆందోళన కలిగిస్తూ ఉంది అని రాశారు ఉత్తరం. తర్వాత మేము రాయలేక కూడా పాత్రుల చేత రాయించాం. రాయబడితే ఎంత వణుకుతూ అవతలకు వెళ్ళిపోయేది. ఇనుమడుగు ఆశ్రమానికి కూడా 3 భాగాలు అతని చేతనే వ్రాయించాం. రాసేటటువంటి స్థితి కూడా లేదు, ఓపిక లేదు, శక్తి లేదు అనే ఉద్దేశంతో. అందువలన ఈ ఆందోళనగా రాసినప్పుడు కొంచెం ఈ ఆందోళన పోతుంది మనం అక్కడికి వెళితే అనేటటువంటి ఉద్దేశంతో కొంచెం ఓపిక వచ్చింది కదా, ఎందుకు మానాలే. జగత్యాల్లో మొదట చెప్పినప్పుడు కూడా ఉత్సవం చేశారు వాళ్ళు. ఆ ఉత్సవం వలన మన్ను అదంతా లోపలికి పోయి 7 దినాలు ఉపవాసమే. ఉపన్యాసం మారలేదు. ఉపవాసం వలన ఉపన్యాసం బాగా జరిగింది, ఇంకా జోరుగా. రామకృష్ణానంద స్వామి చెప్పినట్టు మనం నిశ్వాసం వలన బ్రతకడం లేదు, విశ్వాసం వలన బ్రతుకుతున్నాం అంటుంటారులే. ఈ దారి వలన మనం బ్రతకడం లేదు, భగవద్ విశ్వాసం వలన బ్రతుకుతున్నాం. ఇటువంటి జంట పదాలు ఆయన బాగా వాడతాడు. చమత్కారాలు చేస్తే కానీ భక్తులు నమస్కారాలు చేయరు. చమత్కారం, నమస్కారం, ఇటు జంట పదాలు బాగా వాడతారు ఆయన. అందువల్ల ఆనందంగా ఈనాడు దత్తాత్రేయ జయంతి కూడా సమయం ఎక్కువైనా 5 నిమిషాలు ఏదైంది, ఎక్కువ కాలేదు, 8:05. కాబట్టి చెప్పవలసిందంతా కూడా చాలా వరకు భాగవతం అనుసరించి మేము పురాణాలను చదివేది వేదాంత గ్రంథాలు తప్ప ఇప్పుడు తర్వాత భగవద్గీతామృతం రాసేటప్పుడు మాత్రం చూచాం. ఇవన్నీ చూచి వీటిలో నుంచి కూడా వ్రాయడం జరిగింది. అంతకుముందు పురాణాలే ఎరగం, కేవలం రమణ మహర్షి దగ్గరికి వెళ్ళడం వేదాంతం తప్ప ఏది ఎరగం అనుకోండి. అందువలన పౌరాణికంగా మన నారాయణ చెప్పాడు, కొంచెం ఆధ్యాత్మికంగా బ్రహ్మాతీర్థ స్వామి, రమణ మహర్షి, ఇతరుల గురించి మేము చెప్పాం. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాం, 1 నిమిషమే. ఎందువలనంటే రామకృష్ణ పరమహంసులు గారు దేవితో మాట్లాడుతూ ఉండేవారు అని అంటే కలకత్తాలో ఉన్నటువంటి వారంతా నవ్వారు. ఈ పిచ్చి బ్రాహ్మణేమిటి, దేవితో మాట్లాడడం ఏమిటి. ఆయన దేవితో మాట్లాడుతున్నా అంటే అబ్బా గొప్ప భక్తుడయ్యా, దేవితో మాట్లాడుతున్నాడు, ఇదంతా అబద్ధ ప్రచారం చేసుకున్నాడు ఆయన అన్నవాళ్ళు ఉన్నారు. దేవితో మాట్లాడారు అనేటటువంటి విషయం నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారే ఎక్కువ, నమ్మిన వారు తక్కువ. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రాణి రాస్మణీదేవి నమ్మింది. ఆమెకు ఒక అనుభవం కలగబట్టి నమ్మింది. దేవి దగ్గరికి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటే ఈ గదాధరుడు, తర్వాత రామకృష్ణ పరమహంస అయినారు, వచ్చి చెంప మీద కొడతారు. ఆమె జమీందారిని, ఈయన సామాన్య పూజారి ఆ కాళికాలయంలో. అటువంటి వాడు వచ్చి చంపడి కొడితే సైన్యం అంతా సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ బ్రాహ్మణ్ తునికలు చేయడానికి, పిండి చేయడానికి. ఆమె అంటుంది, ఆ చెంప మీద కొట్టేటప్పుడు అంటాడు ఈయన గదాధరుడు, ఇక్కడ కూర్చున్నావు, కలకత్తా హైకోర్టులో దాఖలు చేసినటువంటి వ్యాజ్యం కేసుల గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నావు, దేవి దగ్గర ఇదే పనైనా మోసం చేసి కొట్టాడు. నిజంగా అక్కడికి వెళ్ళే ఉంది మనస్సు. ఎంత మహానుభావుడు, నా మనస్సులో ఉండేది తెలుసుకున్నాడు అని చెప్పి ఆనందించారు. వారే కాళి కొన్ని లక్షలు పెట్టి కట్టారు. తర్వాత వారి అల్లుడు మధురబాబు మొదట కూతురుని ఇస్తే ఆమె చనిపోయింది. 2వ కూతురుని మళ్ళీ రాణి రాస్మణి మధురబాబుకే ఇచ్చింది. ఆ మధురబాబుని గురించి కూడా గొప్పగా రాశారు రామకృష్ణ ప్రభలో. అక్కడ వెళ్ళి ఆ దక్షిణేశ్వరంలో కూర్చుంటే, రామకృష్ణ పరమహంస నివసించినటువంటి గదిలో కూర్చుంటే తన్మయత్వం వస్తుంది. ఆయన తపశ్శక్తి అంతా అక్కడ ఉంది, ఆయన అవతార ఆవిర్భావం అంతా అక్కడే ఉంది. భైరవి బ్రాహ్మణి చెప్పింది అవతార పురుషుడు అని, నిరూపించింది ఆమె, మహాపండితురాలు. అంతా రామకృష్ణ పరమహంస చరిత్రలోనే ఉంది. కాబట్టి ఎవరైనా చెబితే నవ్వుతారు. మాకు రాముడి దర్శనం అయింది అంటే నవ్వుతారు ఎవరైనా. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నమ్మాలనేటటువంటి ఉద్దేశం ఎందుకు ఉండాలి? నమ్మని వాళ్ళే ఎక్కువగా ఉండాలి అని ఉండాలి. అందువల్ల రామకృష్ణ పరమహంసుల వారికి పడిపడి నమస్కారం చేస్తుంటే అతను అన్నాడు, ఆ దక్షిణేశ్వరానికి వెళ్ళిరా, గ్రామానికి వెళ్ళిరా, తర్వాత నమస్కరించేది వాస్తవమైన నమస్కారం అనుకుంటాను. ఎందుకంటే అక్కడికి వెళితే ఈయనకు విరుద్ధంగా చెప్తారు వాళ్ళంతా. ఈయన పిచ్చివాడని, ఈయన విద్య లేనివాడు, అనుభవం లేనివాడని, ఏదో పిచ్చిగా నటిస్తున్నాడని, భక్తుని వలె జ్ఞాని వలె ఏమీ లేదు ఈయనకు,
ఈయన సంగతి మాకు తెలుసును, దొంగ సన్యాసినా, ఈయన దొంగతనాలు చేస్తాడు, ఇంకా చెడ్డ కార్యాలన్నీ చేస్తాడు అనే మాటలు అక్కడికి వెళ్ళి వింటే అది కూడా నమ్మకుండా నమస్కారం చేస్తే వాస్తవమైన నమస్కారం అది చదివి మేము సాధారణంగా అంటుంటాం, ఇనమడలోకి వెళ్ళి రండి అప్పుడు నమస్కరించండి, అప్పుడు యథార్థమైన నమస్కారం అనుకుంటాం. వాళ్ళ మాటలన్నీ కూడా అవన్నీ కూడా పడని మాటలు, యథార్థం కాదు, లక్ష్య పెట్టకుండా వచ్చినట్టయితే వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. రామకృష్ణ పరమహంస కూడా అలానే వారు మాట్లాడుతూ ఉంటే ఆయనకు దేవి మాట్లాడుతున్నది, ఇతరులకేం కనిపిస్తుంది? భక్తి లేని వారికి, విశ్వాసం లేని వారికి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. నమ్మిన వాళ్ళు తరిస్తారు, నమ్మని వాళ్ళు వెళ్ళిపోతారు. గురువు గారు కూడా అబద్ధం ఆడుతున్నారు అంటే అటువంటి వారికి వేరే నరకం సృష్టించాలి, ఇప్పుడుండే నరకం కాకుండా. వారు యథార్థం చెబుతున్నారు, వారి అనుభవాలను మనం కూడా ఆ మార్గం అనుసరించి వెళ్ళడానికి అనేటటువంటి భక్తి శ్రద్ధలుంటే రమణ మహర్షులు వారు చెప్పారంటే తమ జీవిత విశేషాలు ఇతరులు కూడా అనుసరిస్తారని చెప్పారు. కానీ వారికి పెద్ద కిరీటం కావాలి, పెద్ద ప్రతిష్ట కావాలి అని చెప్పినటువంటి వారు కాదు. అందువలన దత్తాత్రేయుల వారి జయంతి ఆనందంగా జరిగింది. ఇంకా వచ్చేది రమణ మహర్షుల వారి జయంతి 18వ తేదీ. అంతటితో మన కార్యక్రమం కూడా పూర్తవుతుంది. 19, 20 విశ్రాంతి తీసుకోవడం అవుతుంది. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేదుగా, ఎందుకంటే మా చిన్నస్వామి రాకముందు మేమే చెప్పవలసి వచ్చేది విశాఖపట్నంలో. కొంచెం ఈయన వచ్చిన తర్వాత అనారోగ్యంగా ఉంటే నువ్వు వెళ్ళి చెప్పవా అంటే ఆయన కూడా లోతుగా దిగకపోయినా పద్యాలు చదవగలడు, పామరులను ఆకర్షించగలడు, ఇంకా కొంచెం చెప్పగలడు. వేదాంతంలో మాత్రం లోపలికి ఇంకా దిగాలి. నీవు ఒక భాగవతమైనా, ఒక ప్రహ్లాదుడైనా, ఒక ధ్రువుడైనా, రామకృష్ణ పరమహంసం చెప్పకూడదా, రమణ మహర్షిని చెప్పి నవీన మహాత్మ చెప్పకూడదా అని ఎన్ని పర్యాయాలు చెప్పినా ఆయనకు ఒక గర్వం. ఆయన అవన్నీ చెప్పడు, ఎంతసేపటికి వాళ్ళే చెప్తారు. తెలియకనా అంటే మేము చెబితే గ్రహించవచ్చు కదా, నవీనంగా చెప్పొచ్చు కదా, చెప్పడు. ఏమిటేంటి ద్రావిణ్ అన్నారట ఒక పర్యాయం ఆయన. అంటే మాట వినని వాళ్ళు నేను ప్రథముండి అని. మిగతా అన్నీ ఉన్నాయి, మంచి గుణాలే ఉన్నాయి, ఇదొక చెడ్డ గుణం. గురువు చెప్పినట్టు వినకపోవడం, తన ఇష్టం వచ్చినట్టు నడవడం, అది అందరికీ తెలుసు. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని అడుగుతారు మమ్మల్ని చాలా చోట్ల. ఆయన స్వభావం అండి అని చెబుతాం. స్వభావం అయినా మార్చుకోకూడదండి అంటుంటారు, అది వేరే విషయం అని చెప్తుంటాం. అందువలన ఇక్కడ ఏమిటంటే కొంచెం మేము వెళ్ళలేనప్పుడు ఆయన చెప్తూ వచ్చారు దేవాలయంలో, ఇక్కడ మాత్రం మేమే చెప్పాలి కదా. అందువలన ఒక 2 రోజులు విశ్రాంతి ఉంటే ప్రయాణం చేయడానికి తగినటువంటి శక్తి, తగిన ఆరోగ్యం కలుగుతుందని 19, 20 మాత్రం ఇక్కడ కార్యక్రమం లేదు. 18వ తేదీ వరకు 15, 16, 17, 18 3 రోజులు మన కార్యక్రమం ఉంది. ఎలానో 2వ అధ్యాయం ప్రారంభించాం కాబట్టి సంగ్రహంగా ఆ అధ్యాయాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అందువల్ల కడపటకు వస్తుంది కాబట్టి ఇంకా మీ బంధువులు తీసుకొచ్చినా, స్నేహితులను తీసుకొచ్చినా ఇంకా తక్కువ మంది ఉన్నారంటున్నాడు మన నారాయణ. ఆ మాట పోగొట్టేసి ఎక్కువ మందే వస్తున్నాం అనేటటువంటి భావం కాదు, ప్రత్యక్ష ప్రమాణం. ఏమీ లేకుండా ఉంటే వచ్చారంటే ఏం ప్రయోజనం? నిండి ఇంకా కింద కూడా ఉంటే అది వచ్చినట్టు. ఈ ముచ్చటగా 3 దినాలు. అందువల్ల మీరందరూ కూడా అందరినీ తీసుకుని వచ్చి ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి, రమణ భగవాన్ అనుగ్రహానికి, ఇంకా ఋషీశ్వర అనుగ్రహానికి పాత్రోతాను సూచిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. दत्तं भजे गुरुदत्तं भजे अत्र्यनसूय पुत्र दत्तं भजे दत्तं भजे अत्र्यनसूय पुत्र दत्तं भजे दत्तं भजे गुरुदत्तं भजे अत्र्यनसूय पुत्र दत्तं भजे दत्तं भजे गुरुदत्तं भजे
अत्रियनसूय पुत्र दत्तं भजे अवधूतं भजे दत्तं भजे अवधूतं भजे अत्रिमुनिपुत्र गुरु दत्तं भजे अत्रिमुनिपुत्र गुरु दत्तं भजे अत्रिमुनिपुत्र गुरु दत्तं भजे अत्रिमुनिपुत्र गुरु दत्तं भजे